తనిఖీ నిర్మడూరు మండలం నందు నిర్వహించడం జరుగుతుంది. ఇది కార్యక్రమానికి ప్రిసైడింగ్ ఆఫీసర్గా వచ్చినటువంటి అసిస్టెంట్ పీడీ సార్ని హాజరు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా డిఓ సార్ని హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా అంబుడ్స్మెన్ సార్ని, అదేవిధంగా క్లస్టర్ ఏపీడీ గారిని, మేడం డిఓ సెక్షన్ గౌతమ్ మేడం గారిని కూర్చున్నాం. ఈరోజు నిర్మడూరు మండలం నందు 13వ విధ సామాజిక తనిఖీకి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ, గత ఈ నెల 5వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు వివిధ గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి సోషల్ యాక్ట్ తనిఖీ నిర్వహించడం జరిగింది. అటు రికార్డులు అందరికీ కూడా ఈరోజు ఓపెన్ ఫోరం నందు చదివి వినిపించడం జరుగుతుంది. ఓకే అండి, ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్. 13వ విడత సామాజిక తనిఖీ ఇచ్చేయబోతున్నటువంటి ఎంపీపీ గారికి, ప్రస్తుతం ఇచ్చేసినటువంటి అడిషనల్ పీడీ గారికి, అదేవిధంగా డీవీఓ గారికి, డీవీసీ నుంచి వచ్చిన వారికి, అదేవిధంగా అంబుడ్స్మెన్ మాపై పాత్రికేయులకి, అదేవిధంగా మీడియా మిత్రులకి, ఈజే స్టాఫ్ నుంచి టెక్నికల్ అసిస్టెంట్కి, ఈసీ గారికి, పంచాయత్ సెక్రటరీస్కి, ఫీల్డ్ అసిస్టెంట్కి అందరికీ సామాజిక తనిఖీ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రస్తుతం 13వ విడత సామాజిక తనిఖీలో భాగంగా 29 గ్రామ పంచాయతీలకు గాను 5,04,12,845 రూపాయలు అనేది ఊర్ల వేతనంగా ఖర్చు చేయడం జరిగింది. సామాగ్రి పరంగా 1,54,74,922 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మొత్తం 6,58,87,760 రూపాయలు అనేది ఈ మండలంలో ఖర్చు చేయడం జరిగింది. ప్రస్తుతం 13వ విడత సామాజిక తనిఖీలో భాగంగా 5/12/2023 నుండి 19/12/2023 వరకు గాను 29 గ్రామ పంచాయతీలో సామాజిక తనిఖీ నిర్వహించుకొని ఆయా గ్రామ సభలు కూడా నిర్వహించిన అనంతరం 20/12/2023 నాడు ప్రజావేదిక అనేది నిర్వహించడం జరుగుతుంది. ముందుగా ఎం హనీఫ్ బీఆర్పీ సోమవారిగూడెం గ్రామ పంచాయతీ చదివి వినిపించడం జరుగుతుంది. సంబంధించిన టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఈజే స్టాఫ్కి సంబంధించి స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. 8/2021 నుండి 31/3/2023 వరకు సోమవారగూడెం గ్రామ పంచాయతీ నందు కూలీల వేతనాలుగా 16,87,187 రూపాయలు, సామాగ్రిగాను 8,51,495 రూపాయలు, మొత్తం 25,38,000. లేబర్ బడ్జెట్ డీటెయిల్స్, అది లేబర్ బడ్జెట్ డీటెయిల్స్ రీచ్ కాలేదు సార్. మనకి మన రికార్డ్ పీరియడ్ మొత్తం కూడా 25,38,680 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మనకి ఇంకా 36,05,315 రూపాయలు అనేది మిగులు బడ్జెట్గా ఉన్నది సార్. లేబర్ బడ్జెట్ అనేది రీచ్ కాలేదు. నెక్స్ట్ 10వ అంశము పనులు ఏం జరగట్లేదు. వేరే పనులు ఏం లేవా? 10వ అంశం సార్, లేబర్ బడ్జెట్ అనేది రీచ్ కాలేదు సార్. 11వ అంశము జాబ్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. ఒక్కరే సార్.
గౌరవ ఎంపీపీ గారికి స్వాగతం తెలుపుతూ ఈ ప్రస్తుతం ఉన్న వాటిని కొనసాగించాల్సిన కోరుతున్నాం. 2 జాబ్ కార్డులు జారీ చేయబడ్డాయి. ఇది ఒకటి సార్. ఇంకొకటి ఏమో ఒకటే ఫ్యామిలీకి భర్తకు ఒకటి భార్యకు ఒకటి ఇవ్వడం జరిగింది సార్. 14 తర్వాత ఎన్ని సంవత్సరానికి మనం చూసుకొని డీల్ చేద్దాం. ఎప్పుడు చేస్తాం? దాసరి సైదులు సార్. జాబ్ కార్డ్ నెంబరు 30052 సార్. ఒకటి ఇది 2006లో జారీ చేసిరు. ఇంకొకటి ఏమో 30240, ఇదేమో 2012లో జారీ చేసింది సార్. కూడా ఇది ప్రోగ్రామ్ అయిపోయినప్పుడు అయిపోవాలి. 14వ అంశం సార్. ఇక్కడ ఒకటే కుటుంబానికి భార్యకు ఒక జాబ్ కార్డు, భర్తకు ఒక జాబ్ కార్డు ఇచ్చేసారు. పీరియడ్లో అది ఇష్యూ అయింది సార్. వచ్చిందా చూసుకోవాలి. తీసేస్తాం సార్. అది ఇంకోటి సార్, లాస్ట్ టైం కూడా మేము తీసేయడానికి ప్రయత్నించినాం సార్. సరే ఆమెని ఒక కార్డు తీసేస్తే రెండో దాంట్లో యాడ్ కావట్లేదు సార్. ప్రయత్నం ఏం చేయగలరు మీద అంతే కదా. కొత్త ప్రయత్నం చేయగలరు, తీసే ప్రయత్నం చేయగలరు. వర్క్ వస్తున్నాయి, ఇద్దరు మరాలు వస్తున్నాయి. 15వ అంశం సార్. పని కొరకు దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది కానీ పని వద్దని దరఖాస్తులు తీసుకోవడం లేదు సార్. తర్వాత రసీదు చూసుకోవడం మెయింటైన్ చేయట్లేదు. తర్వాత 16వ అంశం సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది మనకు పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు సార్. 17వ అంశము పనిచేసిన వేతనదారులకు పే స్లిప్స్ అనేది ఇవ్వడం లేదు సార్. 18వ అంశము ఈ 7 రికార్డ్స్ కూడా మనకు పూర్తి స్థాయిలో నిర్వహించట్లేదు సార్. మనం మాన్యువల్గా రాయాల్సిన రికార్డ్స్ మాన్యువల్గా రాయాలి. ఎంతవరకు చేసినప్పుడు ఎన్ని చేసినాం సార్? 7 రిజిస్టర్స్లో ఎన్ని చేసినా ఎన్ని చేయలేము. మనకి ఫిర్యాదుల రిజిస్టర్ నిర్వహిస్తారు. తర్వాత గ్రామసభ మినిట్స్ రిజిస్టర్ నిర్వహిస్తారు. తర్వాత ఫస్ట్ జాబ్ కార్డు ఆస్తులు రిజిస్టర్ రాయట్లేదు. తర్వాత డిమాండ్ ఒకటి మనకి జాబ్ కార్డు కొరకు దరఖాస్తు రిజిస్టర్లో పార్ట్ ఒకటి మాన్యువల్ రాయట్లేదు సార్. డిమాండ్ మనకి ఎన్ఐసి వచ్చినాక మనకు మాన్యువల్ రాయాల్సి ఉంటుంది. అది నిర్వహించడం లేదు. 19వ అంశం సార్. ప్రతి పనికి సంబంధించి 3 రకాల ఫొటోస్ నిర్వహించాలి. పని జరుగుతున్నప్పుడు ఫొటోస్ నిర్వహిస్తారు, మిగిలిన 2 రకాలు అనేది నిర్వహించడం లేదు సార్. నెక్స్ట్ 20వ అంశం సార్. ఈ గ్రామంలో మొత్తం 39 పనులని చేయించడం జరిగింది సార్. వర్క్ ఫైల్స్ అనేది నిర్వహించడం పూర్తి స్థాయిలో మనకు డాక్యుమెంట్స్ అనేవి పెట్టలేదు సార్. కనీసం మనం పేమెంట్ చేసిన వర్కర్ల కన్నా పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్. నెక్స్ట్ 21వ అంశం సార్. కొలతల పుస్తకాలలో రైతులు మరియు కూలీల సంతకాలు తీసుకోవాలి. 22వ అంశం సార్. మస్టర్ రోల్ కాల్ కూడా పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు సార్. ఇంకొక చిన్న విషయం సార్. ఈ ఎన్ఏసీకి వచ్చినాక మనకి రోల్ కాల్ లేదు కదా, ఆప్షన్ లేదు కదా అంటున్నారు. సమస్య ఆప్షన్ ప్లేస్ చాలా ఉంది కదా. అదే సార్, గ్రామ సభలో కూడా అదే అడిగినారు. ఎవరైనా కింద చాలా ఉంది, చెకింగ్ జాన్ బై అనేది సిగ్నేచర్ ఉంది. అది ఎన్ని ప్లేసెస్ ఒకటి పెట్టేసి మీకు డేట్ వేస్తే సరిపోతుంది. అది యాక్చువల్గా మస్ట్ రోల్ కాల్ ఉంటాయి కదా. 23వ అంశం సార్. ఈసీ గారు చెక్ మేనేజ్మెంట్ సంబంధించి మెటీరియల్ చేయడం జరుగుతుంది కానీ వేజ్కి పూర్తి స్థాయిలో నిర్వహించాలి సార్. ప్రతి ఒక్క వర్కర్కి వేజ్కి 25% చేయాల్సి ఉంటుంది. అంటే కనీసం 10-20% లేదు. కొన్ని వర్కర్లకి చేసారు, మిగతా వర్కర్లకి మనకు అన్ని వర్కర్లు చేయట్లేదు సార్. నెక్స్ట్ 24వ అంశం సార్. ఎంబుక్లో 12 మరియు 13 కాలాలు పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు సార్. కొన్ని రాష్ట్రాలు మిగతా ఇంకా కొన్ని రాయలేదు. 25వ అంశం సార్. సర్వేల రిజిస్టర్ నిర్వహించడం జరిగింది. 26వ అంశం సార్. మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ అనేవి తనిఖీ బృందం వారికి ఇవ్వలేదు. 27 సార్. 9 వర్కేడ్లో కమ్యూనిటీ ప్లాంటేషన్ నందు మొత్తం 16,394 మొక్కలు నాటారు సార్. తనిఖీ బృందం వెళ్ళి లెక్కించగా 14,729 మొక్కలు బ్రతుకున్నాయి సార్. మిగిలిన 1,665 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. చెరువు పక్కన వాటర్ రావడం అనుకుంటుంది. ఫస్ట్ మంచిగా ఉంది. వాచర్ పడుతుందా అయిపోయిందా? అయిపోయింది సార్. ఎంత పెట్టిస్తారు? నెక్స్ట్ సార్. 25% ఏమో ఉంది.
సార్ రెవెన్యూ ప్లాంటేషన్ నందు 4 వర్గేల్లో మొత్తం 1193 మొక్కలు నాటారు సార్. వెళ్ళి లెక్కించగా 996 మొక్కలు ఉన్నాయి, 197 మొక్కలు పోయినాయి సార్. నెక్స్ట్ సార్ 29వ అంశము, ఈ విలేజ్ పార్క్ నందు ఇక్కడ వేస్ట్ గారు 12 రోజులు పనిచేసేది సార్. మనకు డిమాండ్ ఫామ్ ఉంది, మాస్టర్లో కూడా ఆధార్ సంతకాలు ఉన్నాయి. కానీ సిఓ గారు మాత్రం 6 రోజులకి 12 రోజులు పనిచేసి 6 రోజులకి పేమెంట్ చేశారు. ఎందువల్ల అట్లా? చూస్తే చెప్పచ్చు, నోట్ మాట చెప్పచ్చు. ఇది కూడా ఇందాక ఐడియా ఉంటారు ఆయన పెట్టారు. ఐడియా ఉంటుంది. మూడు రోజులు పని చేస్తే 6 రోజులు పొరపాటు ఒక 6 రోజులు పని చేస్తే 3 రోజులు అనే విషయం కోసం ఇక్కడ పేమెంట్ చేసిన మాత్రం 3 రోజుల పేమెంట్ 6 రోజులు తర్వాత కొట్టేసి 3 రోజులు చేసి నిజంగా పొరపాటు వాళ్ళకి రాసుకోవాలి. లేకపోతే వాళ్ళకి ఇంకా ఇష్యూస్ అంశం సార్. ఇక్కడ ఫీల్డ్ ఛానల్ మరియు ఫీల్డ్ ఛానల్ పనులకు సంబంధించి ప్రీ మెజర్మెంట్ అనేది రికార్డ్ చేయాలి. ఓన్లీ ఎంబుక్లో ముందు పేజీలో మాత్రమే కాలువ లెంత్ విడ్త్ డెప్త్ చేసి రికార్డ్ చేశారు. మనకు వారం వారీగా ప్రీ మెజర్మెంట్ అనేది రికార్డ్ చేస్తారు. నెక్స్ట్ సార్ 37వ అంశము, టీఆర్ నాట్ గిన్ రికార్డ్ సార్. మొత్తం 514 రూపాయలు సామాజిక తనిఖీ బృందం వారికి పోలేదు. 38వ అంశం సార్. ఇక్కడ మెజర్మెంట్ డిఫరెన్స్ సార్. ఇక్కడ ఫీల్డ్ ఛానల్కి సంబంధించి మొత్తం మనకు జూలీ ఫ్లోర్ టాస్క్ సంబంధించి ఎంబుక్ నందు 1106 మీటర్లు రికార్డ్ చేయడం జరిగింది సార్. తనిఖీ బృందం వెళ్ళి కొలతలు తీయగా 793 మీటర్లు రావడం జరిగింది. అనగా 313 మీటర్లు తేడా రావడం జరిగింది సార్. దానికి సంబంధించి మొత్తం 3751 రూపాయలు కూలీల కథంగా పేమెంట్ జరిగింది. తర్వాత మనకి పని చేసిన సీనియర్ మేట్ వచ్చారు, మనకి ఫీల్డ్ అసిస్టెంట్ వచ్చారు, పని చేసిన మేట్ వచ్చారు. 3 సంవత్సరాల కొత్త చేయడం జరిగింది. మనకి ఎంతైతే పని జరిగిందో అంతవరకు కూడా జరిగింది. ఇంకా అక్కడ పని చేయడానికి కూడా పని చేసిన పని కూడా అక్కడ లేదు సార్. రిమైనింగ్ ముందలుకుందంటే అక్కడ లేదు కదా, ఉన్నది కానీ పని చేస్తే లేదు సార్. పని చేసి క్లియర్గా కనపడుతుంది. 2020 కంపెనీస్ కనపడే కాదు వాళ్ళు ఎట్లా ఫోటోస్ ఉన్నాయి అప్పుడు నేను అడగాల ఫోటో ఆయన సార్. ఇది 22కు సంబంధించి 2022 జూన్లో జరిగింది సార్. జూన్ జూలైలో జరిగింది. 22 ఫొటోస్ అని అన్నారు కదా, ఇన్పుట్స్ అనేది తప్పనిసరిగా తీసుకున్నాం కదా, అది కన్ఫామ్ కాదు. ఏదో ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు దాని ప్రకారం ఎంత ఇచ్చారు, దాన్ని బట్టి పెట్టుకున్నాం బట్టి అది ఫోటో చేస్తే మనం చేస్తాం. మీరు బస్ మెజర్మెంట్ బట్టి ఫోటో ఇచ్చారు, అదే మెజర్మెంట్ దానికి వైరల్ తీసుకున్నాము. మనం ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు ఆ ప్రకారం చేసి
మీ డేట్ ఎప్పుడు చెప్పండి. ఏ ఇయర్? 22 జూన్ జూలై. ఫార్టీ 1 ఎక్కడి నుంచి యూనిఫోర్ ఎక్కడి నుంచి ఉన్నాయి నెంబర్? ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్ అవుతుంది? 38 నుంచి ఉన్నాయి. 38 అందులో జరగనందున వాళ్ళు పెట్టినాం. చెప్పండి. 10వ అంశం వచ్చేసి లేబర్ బడ్జెట్ అనేది రీచ్ కాలేదు సార్. 11వ అంశం వచ్చేసి జాబ్ కార్డులో పేరు నమోదు కొరకు దరఖాస్తు చేస్తాం. రిలీజ్ చేయడానికి యాడ్ చేయడానికి ఎన్ని వచ్చినా ఆయన రాసుకోండి, అవన్నీ గుర్తు పెట్టుకుంటారు. మొత్తం అయిపోయిన తర్వాత మొత్తం నాకు చూపారు. అన్నీ వాళ్ళు ఇచ్చేయాలి. వాళ్ళ రేపు ఇస్తాం, ఎల్లుండి ఇస్తాం, వాళ్ళ అయిపోవాలి. 12వ అంశం సార్, ఇక్కడ పని కొరకు దరఖాస్తు నిర్వహించడం జరిగింది కానీ పని వద్దని దరఖాస్తు నిర్వహించలేదు మరియు రసీద్ బుక్స్ కూడా తనిఖీ బృందం వారికి ఇవ్వలేదు. 13వ అంశం సార్, జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది పూర్తి స్థాయిలో నిర్వహించలేదు సార్ మనకి. 14వ అంశము పనిచేసిన కూలీలకు అనేది నెక్స్ట్ 15వ అంశం సార్, ఇక్కడ 7 రకాల రిజిస్టర్లలో మనకి సుస్థిర ఆస్తుల రిజిస్టరు డిమాండ్ నిర్వహించలేదు సార్ మనకి. 16వ అంశం వచ్చేసి 3 రకాల ఫొటోస్లో పని జరుగుతున్నప్పుడు ఫొటోస్ ఇవ్వడం జరిగింది. మిగిలిన 2 రకాల ఫొటోస్ తనిఖీ బృందం వారికి ఇవ్వలేదు. తర్వాత 17వ అంశం వచ్చేసి వర్క్ ఫైల్లో పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్ పెట్టలేదు సార్ మనకి 18 రకాలు. తర్వాత 18వ అంశం వచ్చేసి కొలతల పుస్తకాల్లో టీఏ గారు రైతు కూలీల సంతకాలు తీసుకోవడం లేదు సార్. 19వ అంశం వచ్చేసి మాస్టర్ రోల్ కాల్ కూడా మనకి పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు సార్. 20వ అంశం వచ్చేసి ఇక్కడ చెక్ మీద చేయడం జరిగింది. 21వ అంశము ఎంబుక్లో 12 మరియు 13 కాలాలు పూర్తి స్థాయిలో నిర్వహించలేదు సార్. 22వ అంశం వచ్చేసి సర్వే రిజిస్టర్ అనేది నిర్వహించడం జరుగుతుంది. 23వ అంశం సార్, ఇక్కడ బృహత్పల్లి ప్రకృతి వనానికి సంబంధించి మొత్తం 23,000 మొక్కలు నాటినట్లు రికార్డు ప్రకారం కలదు సార్. తనిఖీ బృందం వెళ్ళి లెక్కించగా 18,946 మొక్కలు బ్రతుకున్నాయి. మిగిలిన 4,054 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఇక్కడ మన మార్చి తోటి వాటర్ బ్రేక్ అవుతుంది సార్. మార్చి తర్వాత చనిపోయినాయి. ఎందుకని వాటర్ చిన్న సబ్మిషన్ సార్. ఈపీ కూడా మొక్కలు బాగున్నాయి సార్. అందులోనే మనకు బోర్ సౌకర్యం గట్రా ఉంది. ఇప్పుడు ఆ బోర్ను సక్రమంగా వినియోగించుకోకపోవడం వలన మొక్కలను చనిపోతుంది. ఒక పైప్ లైన్ వేస్తే ఇంక మొక్కలు బాగుంటాయి. అవకాశం ఉంటుంది. బాచనవాడు అయిపోయింది కాబట్టి ఇందులో కష్టపడే వాళ్ళు చెప్పడం. నెక్స్ట్ 24వ అంశం సార్, ఇక్కడ విలేజ్ పార్క్కి సంబంధించి మొత్తం 2,800 మొక్కలు నాటినట్టు రికార్డు ప్రకారం కలదు సార్. వెళ్ళి లెక్కించగా 2,359 మొక్కలు బ్రతుకున్నాయి. మిగిలిన 441 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఎంత పట్టిస్తారు టైం? నెక్స్ట్ వీక్ 7 days. నెక్స్ట్ అంశం సార్, 25వ అంశం, ఇక్కడ బయోఫెన్సింగ్ ప్లాంటేషన్ సంబంధించి ఎంఓ నందు 500 గుంటలు తీసినట్టు రికార్డ్ చేయడం జరిగింది. ప్లాంటింగ్ చేయలేదు. పనితో చేసినా కూడా ఎటువంటి ఆనవాళ్ళు ఉంటుంది సార్ పని జరిగింది. చెప్పండి. అసలు కాంటేషన్ జరిగినట్టు ఆనవాళ్ళు ఏమంటున్నారు? ఓన్లీ ఇంతకుముందు చేసి చెప్పిన వాటినేమో అసలు మొక్కలు పెట్టిన తర్వాత కొన్ని పోయినాయి అంటున్నాయి. కానీ ఇప్పుడు చెప్పిందంటే అసలు నువ్వు పెట్టినట్టు కూడా ఏం ఆనవాళ్ళు గోరింగ్ ట్యాక్స్ చెప్పి నువ్వు ఆ బయోమెట్సింగ్ అంటే ప్రజెంటే ఉంటాయి కదా. అయితే మనకు గోరెంటాకు పెట్టినాను సార్. అడిగితే మనకి లోపల మన కమ్యూనిటీ ప్లాంటేషన్ ఉంది, అదే క్రిమటోరియాల బయటంగా పెట్టినారు. అది కూడా మనకు లేవు సార్. అది చిన్న చిన్న గుంతలు తీసినారు. ఆ గుంతలు మనకి ఎంబీలో ఓన్లీ ఫిట్టింగే రికార్డ్ చేశారు. ప్లాంటింగ్ అంటే రికార్డ్ చేయలేదు సార్. గుంతలకే పేమెంట్ చేశారు. ఆ గుంతలు కట్టి ఇప్పుడు మనకి ఏం అనవాళ్ళు లేవు. ప్లాంటింగ్ పేమెంట్ చేయలేదు, కాంటేషన్ పేమెంట్ పెద్ద సమస్య ఏం కాదు. రోజు చేయడమే కాదు. నెక్స్ట్ 29వ అంశం సార్, ఇక్కడ పంట కళాలకు సంబంధించి 2 పనులు చేయించడం జరిగింది. అవి అనుమతించబడిన పనులలో లేనట్టు గుర్తించడం జరిగింది.
మాస్టర్ ఆగస్ట్ మాస్టర్ ఒక్కరోజు కూడా సమయం లేదు. ఎందుకంటే చూసినారు మాస్టర్ సిఓలు ఏపీఓ మీరేనా దాంతో మీదేనా ఇది పెట్టండి మీరే పెట్టింది ఒక విషయం ఏంటంటే మొత్తం ఉండాలి ఎక్కువ మాస్టర్ అన్నిటి మీద ఆయన పెట్టాలి, కొన్నిటి మీద నువ్వు పెట్టాలి, ఇంకా కొన్నిటి మీద మన ఎంపీగా పెట్టాలి. అంతే తప్పించి అసలు ఆయన పెట్టేయకుండా మీ ఇద్దరు పెట్టేది ఏమంటుంది మా పిల్లలు మీ ఇద్దరు ఉంటున్నారు అదే కదా. పెద్ద ఎన్నున్నాయి ఇటువంటి అది ఒక్కటే సార్. నెక్స్ట్ 31 అంశం సార్. ఇక్కడ 31 అంశానికి సంబంధించి శ్రీలేఖ సార్, జాబ్ కార్డ్ నెంబర్ 10702. ఇక మస్టర్ నందు 10 రోజులు పనిచేసినట్లు నెక్స్ట్ 32 అంశం సార్. ఎందుకంటే కొట్టేది సార్ అయితే అడ్రస్ సీరియల్ బ్రేక్ పెట్టి చేయించాం. చాలా యాప్ ప్రాబ్లం ఉంది. రాష్ట్రం రాష్ట్రం సంబంధించిన మంచిగా చేస్తున్నాం ప్రయత్నం ఎప్పుడు ప్రాబ్లం రావచ్చు. ఎన్ని వచ్చినప్పటికీ ఒకసారి ప్రింట్అవుట్ చేసి పెట్టుకుంటే అయిపోయింది. కొట్టేది చెప్పండి సార్. 71260 సార్. ఊరి పేరు ముప్పారం. రావివాణి చెరువా? అవును సార్. అంశం సార్. ఇక్కడ డిస్ట్రిబ్యూటరీ కెనాల్కి సంబంధించి సార్ మనకి ఇక్కడ ప్రీ మెజర్మెంట్ రికార్డ్ చేయకుండానే మొత్తం 4,88,931 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి సార్ అసలు మనకు డెప్త్ ఏమో ఎంబీలో 0.45, 0.35 రికార్డ్ చేస్తుంది. మనకి యాక్చువల్గా ఇప్పుడు ఫీల్డ్లో పోయి ఆ కాల్వ డెప్త్ చూస్తే మనకు 0.3 కూడా రావట్లేదు సార్. మనకు 0.3 గట్రా రావట్లేదు సార్. మనకు వాళ్ళు పోస్ట్ మెజర్మెంట్ రికార్డ్ చేసిన డెప్తే మనకు రావట్లేదు సార్. అంతకుముందు కాల్లో ఫ్రీ మెజర్మెంట్ ఉండదా సార్? మనకి కనీసం ఒక 0.1 ఉంటుంది కదా సార్ డెప్త్, తక్కువ. ఈ మండలంలో మొత్తం అంతే సార్. ఫ్రీ మెజర్మెంట్ ఎక్కడ రికార్డ్ చేయలేదు. అమౌంట్ ఎంత మొత్తం? దీనికి 77,740 రూపాయలు సార్. నెక్స్ట్ సార్ 39వ అంశము పిఆర్ నాట్ గివెన్ రికార్డ్ సార్. ఇది వేజ్కి సంబంధించి 1,028 రూపాయలు, సామాగ్రికి సంబంధించి 14,75,423 రూపాయలు, మొత్తం 14,76,000 సార్ తనకి. నెక్స్ట్ 40వ అంశం సార్. ఇక్కడ మెటీరియల్ సంబంధించి బాబు నీది కాదు, అది సీసీ రోడ్లకు సంబంధించి పిఆర్ ఇంజనీర్ గారు నీకెందుకు
సార్ 40 అంశం సార్ ఇక్కడ ఫోటో ఉందా మరి ఎట్లా నమ్మాలి ఏదన్నా ఒకటి ఉంటే చెప్పండి చేసినారా ఏం చేసినారు ఎట్లుంటుంది ఫారం ఏదో చేసినారు ఎంతమంది ఐదారు గ్రూపులా 5-6 గ్రూపులు ఎన్రోల్ చేసి 5-6 వారాలా ఓన్లీ 600 ఇంకా పాత మాస్టర్లు ఉన్నాయా మీ ఐడి పీరియడ్ కాకుండా వేరే పక్కన 2 ఉంటాయి సార్ 2 వర్క్ ఐడి క్లాస్ చెప్పండి ఆయన ఏమో 5-6 వారాలు చేసినారు 5-6 వారాలు సార్ మనకి 3-6 ఒక వర్క్ ఐడి 3-5 ఒక వర్క్ ఐడి సార్ ఒక వర్క్ ఐడి ఉన్నది అక్కడ పక్కన అది టాలీ అండి ఓకే దాంట్లో నెక్స్ట్ వచ్చిందా అంటే 60,980 రూపాయలు సామాగ్రి గాను 2,87,123 రూపాయలు మొత్తం 37,48,103 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది. వీటన్ని రికార్డులు 21 అంశం వచ్చేసి సర్వే రిజిస్టర్ అనేది నిర్వహించడం జరుగుతుంది. 22 అంశం సార్ ఇక్కడ రోజ్గార్ దివాస్కి సంబంధించి మనకు మీటింగ్స్ కండక్ట్ చేయట్లేదు, రిజిస్టర్ కూడా నిర్వహించలేదని గుర్తించడం జరిగింది సార్. 23 అంశం సార్ విలేజ్ పార్క్కి సంబంధించి మొక్కలు నాటినట్లు రికార్డు ప్రకారం మనకు గ్రామ పంచాయతీ సంబంధించి ఉన్నది సార్ మన ఈజీఎస్ అంశాలు జాబ్ కార్డ్ ఎన్ని రోజులు ఇస్తాం 2 అంశాలు. నెక్స్ట్ 29 అంశం సార్ సురేష్ జాబ్ కార్డ్ నెంబర్ 1007 అని ఇతను మస్టర్నందు 3 రోజులు పనిచేసినట్టు రోజువారీ హాజరు సంతకాలు ఉన్నాయి సార్. కానీ మొత్తం 12 నెలల కాలంలో 5 అని వేయడం వలన పని చేసి 2 రోజులు అనేది నష్టపోవడం జరిగింది సార్. ఒక్క నిమిషం సార్ ఇక్కడ 3 రోజులు పనిచేస్తే అది కూడా సేమ్ సార్. రమేష్ 30 అంశం కూడా రమేష్ చెప్పండి 3 రోజులు పని చేస్తే 5 రోజులు డబ్బులు ఇచ్చిందా ట్యాంక్ ఎక్కువ డబ్బులు ఇచ్చిన మీరు తక్కువ డబ్బులు ఇదే ఆన్సర్లు రెడీ చేసుకుని క్వశ్చన్ కోసం చూడండి. 30 అంశం కూడా సేమ్ సార్. మాస్టర్లో 5 రోజులు పని చేస్తే 6 రోజులకు పేమెంట్ చేయాలి. ఎన్ని ఉన్నాయి అట్లా జమ్మూలో 1209 మీటర్లు రికార్డ్ చేసి లెంత్ మనకు ఫీల్డ్లో వెళ్ళి కొలిస్తే 1140 మీటర్లు వస్తుంది. మనకు తేడా అనేది 69 మీటర్లు సార్. ఎక్సెస్ పేమెంట్ సార్. ఇది ఒక 18,147 రూపాయలు ఎక్స్పోర్ట్ కన్నా లెంతులే తీసుకుంటున్నాం సార్. ఇప్పుడు ఇది 1 ఇయర్ సార్ 1 ఇయర్ బ్యాక్ వస్తాను కదా మనం తీసుకునే లెంతులు అంటే పూర్తిగా బిట్టు డెప్పుడు మనం తీసుకుంటున్నాం. మీరు అన్న బ్యాక్ చెప్తాం 1 ఇయర్ సంథింగ్ సార్. కానీ మనం తీసేది ఓన్లీ లెంతులు చెప్పండి తేడా రావడం నువ్వు ఎందుకు పోలే మరి నెక్స్ట్ 34 అంశం సార్. పిఆర్ నాట్ గివెన్ రికార్డ్ సార్. తనిఖీ బృందం వారికి 30,43,980 రూపాయలు నాట్ గివెన్ రికార్డ్ సార్. నెక్స్ట్ 35 సార్. 2021 ఆగస్టులో మనకు వర్షాలు రెయిన్ఫాల్ రిపోర్ట్ ఉందా సార్? మన తీయద్దు వర్షాకాలంలో ఒక ఇస్తే వాడిపోతే ఇవ్వచ్చు సార్. అట్లానే సార్ మిగతా నెలలు ఇవ్వచ్చు అని మనం రెయిన్ సీజన్ అయితే ఏదో ఉందో ఆ సీజన్లు ఇస్తే పక్క ఎంఆర్ఓ కాంచి రెయిన్ఫాల్ రిపోర్ట్ తీసుకునే చేయాలి. అది తీసుకున్నారా మీరు? ఇప్పుడు అన్ని ఇస్తారు ఆ నెలలో లేనట్టు. నెక్స్ట్ 36 అంశం సార్. ఇక్కడ 6 వర్కర్లకు సంబంధించి ఒక్కొక్క రోజుకు 165 రూపాయలు చొప్పున మొత్తం 939 రూపాయలు పేమెంట్ చేసేది సార్. కానీ ఇటు పనులు కన్ఫర్మేషన్ జరగలేదు. ఇన్ ప్రోగ్రెస్ కోసం పేమెంట్ చేయడం జరిగింది సార్. నెక్స్ట్ అంశం సార్ 37 అంశము కంపోజ్ షెడ్కు సంబంధించి
మనకు బ్రిక్ మ్యాషనరీకి సంబంధించి 2,916 రూపాయలు, ప్లాస్టింగ్కి సంబంధించి 2,200, లీచ్ పిట్స్కి సంబంధించి 6,000, డోర్కి సంబంధించి 5,000, మొత్తం 16,116 రూపాయలు పేమెంట్ చేశారు. పని ప్రదేశంలో ఎలాంటి పని లేదు. పడిపోయింది సెక్యూరిటీ బోర్డు ఉందా, డోర్ ఉందా, డోర్ ఉందా లేదా, డోర్ ఉందంట కదా. పని ప్రదేశంలో ఎలాంటి ఆనవాళ్ళు లేదు సార్. ఆ టాయిలెట్ గట్రా లేదు మనకి దానికి సంబంధించి. ఫోటోస్ మొత్తం పోయింది, వెళ్ళిపోయింది. పాత పడిపోయింది. సరే అన్న అడ్వాన్స్ పేమెంట్ కొట్టారు, వర్క్స్ క్లోజ్ చేసారు. ఈ ఉపన్యాసాలు ఏమంటే 2 గంటలు నీకు 2 గంటలు మేము అందరూ కూర్చొని వినిపిస్తాయి ఉపన్యాసాలు ఎవిడెన్స్ ఉంటే చూద్దాము, దాని ప్రకారం చేద్దాం. 2 కాదు ఇంకా 4 గంటలు చెప్తే ఉపన్యాసం చెప్పండి. చెప్తుంది ఫోటోస్ ఉన్నాయా లేదా ఒక్కడే మాట ఉంటే చూపి, లేట్ చేయకండి. అక్కడే డిసిషన్ తీసుకుంటారు సార్. ఉన్నాయా చేయండి అమ్మా. ఎంత టైం పడుతుంది? హాఫ్ అన్ అవర్. ఇంకా సార్ మేము గ్రామ సభలు కూడా పెట్టినాం కదా సార్, మరి ఇక్కడ టైం ఇట్లా సార్. ఒక్క హాఫ్ అన్ అవరే కదా. జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది పూర్తి స్థాయిలో చేయడం లేదు సార్. ప్లేసిట్స్ అనేది ఇవ్వడం లేదు. 7 టైప్ పెన్షన్స్ అనేది పూర్తి స్థాయి అప్డేషన్లో లేవు సార్. పని జరుగుతున్న ఫొటోస్ అనేది చూపించడం జరిగింది, 2 దశల ఫొటోస్ అనేది చూపించలేదు. వర్క్ ప్రైస్ ఇవ్వడం జరిగింది కానీ పూర్తి స్థాయి డాక్యుమెంట్స్ అనేది మెయింటైన్ చేయలేదు సార్. ఎంపుకున్నందు రైతు కూలీల సంతకాలు అనేది నిర్వహించడం లేదు సార్. రోల్ కాల్ అనేది చేయడం లేదు. ఈసీ గారు వేజ్కి సంబంధించి చెక్ మేజర్ అనేది పూర్తి స్థాయిలో చేయడం లేదు సార్. 12-13 కాలమ్స్ అనేది రాయడం లేదు. సర్వే రిజిస్టర్ అనేది పూర్తి స్థాయిలో అప్డేషన్ లేదు సార్. ఎందుకు లేదు సర్వే సెక్రటరీ మీరు ఆ సెక్రటరీ ఎందుకు లేదమ్మా? లాస్ట్ ఎందుకు రాలే అంటదమ్మా. నెక్స్ట్ రోజ్గార్ దివాస్ రిజిస్టర్ అనేది మెయింటైన్ చేయండి. మాన్యువల్ ఇన్పుట్స్ అనేది ఇవ్వలేదు సార్. అవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి 1850 మొక్కలు అనేది నాటడం జరిగింది సార్. 1532 మొక్కలు ఏమో బ్రతికి ఉన్నాయి, 318 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది. ఎన్ని రోజులు పెడతారు? అంటే మీరు రాసిన 2 నీకు మాట్లాడే అధికారం నేను ఫస్ట్ చెప్తున్నా. ఇంకొక విషయం చెప్తున్నా, కామ కూర్చుంటే కూర్చోలేక వెళ్ళిపోయి కొంచెం నేను వెళ్ళిపోతాను, మీరు ఎట్లా నడిపిస్తారు? ఆపమ్మా చలో కాదు, నేను మాట్లాడింది నేను మొత్తం రికార్డింగ్ లేదు అక్కడ. మీరు వెళ్ళిపోను, మీరు ఎట్లా అంటారు సార్ మమ్మల్ని? చెప్పలేవా? సార్ వెళ్ళిపోతే వెళ్ళిపోయినా వెళ్ళిపోతే 318 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది. చెప్పండి ఎందుకు చనిపోయినా? కలిసి కూడా మాట్లాడినా వాళ్ళు చేంజ్ రావట్లేదు వాళ్ళ మెంటాలిటీ అనేది. ఒకటి ఏంటంటే ప్లేస్ పోతుంది అని చెప్పేసి ఆ రోడ్లు కూడా ఇట్లా పాడంతో అనుకుంటా వస్తుంది. చెట్లయితే కావాలని దాంతో కూడా చెట్లను కూడా ఫోటోస్ తీసుకుంటాం. క్యాజువాలిటీ అయితే చేస్తున్నారు. తెలుసా వాచర్ వన్ నడుస్తుందా? అయిపోయిందా? ఎన్ని మొక్కలు పెట్టాలి మనం? 318 మొక్కలా పెట్టించగలుగుతారా? ఎన్ని రోజులు పెట్టిస్తాం? పెట్టియకపోతే మరి పెట్టియకపోతే ఏం చేద్దాం? అది కూడా చెప్పండి. చెప్పండి అమ్మా, ఎంత ఇద్దాం? 318 మొక్కలకు ఎంత గట్టిగా వచ్చే డబ్బులు మనం? మొక్కలు అనేది నాటడం జరిగింది. 772 మొక్కలు అనేది బ్రతికి ఉన్నాయి. 231 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది సార్. నెక్స్ట్ దాంట్లో అదే చదవండి, కంటిన్యూ కావాలి. అదే 24 చదవండి. ఎన్ని మొక్కలు చనిపోయినాయి? ఎన్ని రోజులు చేపిస్తారు? 1 వీక్ చేపించకపోతే ఎంత కడతారు? ఎంత అమౌంట్ ఉందమ్మా అది? అది కూడా ఎంత అమౌంట్? చిన్నపడి
చనిపోవడం జరిగింది సార్. 1297 మొక్కలు అనేది బ్రతికి ఉన్నాయి. 103 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది సార్. లేదు బాగా చెప్పండి. ఇంకా నడుస్తుందా ఇంకా 27 బయోఫెన్సింగ్కి సంబంధించి సార్ 348 మొక్కలు అనేది నాటడం జరిగింది సార్. 247 మొక్కలు అనేది బ్రతికి ఉన్నాయి. 101 మొక్క అనేది చనిపోవడం జరిగింది సార్. వాళ్ళు ఇంటించుకోకపోతే బాధ్యత మీరే అమ్మ దానికి. నెక్స్ట్ సార్ 4 మంది హక్కుదారులు 21 రోజులు పనిచేయడం జరిగింది సార్. అందుకు గాను 2187 రూపాయలు అనేది పేమెంట్ చేయడం జరిగింది. కానీ ఇటు మాస్టర్ల నందు వారి సంతకాలు అనేది లేవు సార్. లేవా సంతకాలు? లేవు సార్. మీకు మొత్తం లేవా? అదే సార్. ఇష్యూ నెంబర్ 29 సార్. మసానామా అను వ్యక్తి 3 రోజులు పనిచేసినట్లు రికార్డు ప్రకారం కలదు. కానీ పేమెంట్ చేయ క్రమంలో 2 రోజులకు మాత్రమే పేమెంట్ చేసి 1 రోజుకు గాను పేమెంట్ చేయకపోవడం వలన 160 రూపాయలు అనేది పనిచేసి నష్టపోవడం జరిగింది సార్. శివ గారు చెప్పండి. బట్టలు ఉంటే వదిలిపెట్టే రీజన్ అదే. నెక్స్ట్ నేమ్ బోర్డులు అనేది పెట్టినట్టు ఫొటోస్ అనేది చూపించారు కదా సార్. పని ప్రదేశం నందు నేమ్ బోర్డ్స్ అయితే లేవు సార్. ఎటుపోయినాయి బాబు? నెక్స్ట్ 31 సార్. ప్లే గ్రౌండ్కి సంబంధించి ఎంబీ ఇవ్వలేదు, మాస్టర్ ఇవ్వలేదు, పే ఆర్డర్ అనేది ఇవ్వలేదు సార్. ఇప్పుడు ఇస్తే ఏం చేస్తున్నారు? ఎంత అమౌంట్? అది కూడా వాళ్ళు చూస్తారంటే ఇక లేకపోతే చెప్పను. వాళ్ళు చూస్తారంటేనే నెక్స్ట్ 2 మంది ప్లే గ్రౌండ్కి సంబంధించి సార్ 51 రూపాయలకి సంబంధించి ఇన్ఫోగ్రెస్ సార్. 36 సార్. కొలతల్లో తేడా సార్. ఎంత అమౌంట్? అమౌంట్ వచ్చేసి 4417 రూపాయలు సార్. చెప్పండి. మైనర్ సార్. మీటర్స్ ఎంపీ రికార్డ్ చేయగా ఎఫ్ఐఆర్ సమక్షంలో కూడా 163 వచ్చింది. 26 డిఫరెన్స్ వచ్చింది. ఎంత డిఫరెన్స్ వచ్చిందమ్మా? లెంత్లలో తేడా రావడం లేదు. ఎందుకు చెప్తాయి? నెక్స్ట్ గ్రామ సమాచారం అంతే సార్. నెక్స్ట్ జీపీ మార్లగడ్డ క్యాంప్ 100 days కంప్లీటెడ్. నేనే వేయాలి కదా రాస్తాను. 9కు ఇన్ఫర్మేషన్ 10 చెప్పండి. 100 days కంప్లీటెడ్ సార్. రియాక్షన్ చేసిందా అప్పుడు? లేదు సార్, చేయలేదు. చెప్పండి. మార్లగడ్డ క్యాంపు పదకొండు సార్. ఈ అకౌంట్ నెంబర్ తప్పు పడ్డది అనేది వాతపూర్వకంగా డోర్ టు డోర్ నందు తెలపడం జరిగింది సార్. నా అకౌంట్కి ఇప్పించగలరని చెప్పేసి
లేఖ ఇవ్వడం జరిగింది సార్. సంతకం మీద దిద్దారు. ఒకటే సార్. 915 రూపాయలు. అవును సార్. అవును సార్. ఎందుకు రాయలేదు? ఎందుకు రాయలేదు? అంటే అబ్జర్వేషన్లో రాశాను సార్. నాకు కనిపించింది. ఫస్ట్ ఇచ్చారు ఇచ్చారు సార్. వెరిఫై చేసుకున్నాం. ఫస్ట్ చేసుకున్నాం సార్. అన్ని టాలీ అయినాయి సార్. వీళ్ళు కూడా వెరిఫై చేసాం సార్. అగ్రీనా మీరు చూసి అగ్రీ అయితే చెప్పండి. ఓకే సార్. ఓకే నష్టం వచ్చింది గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ ఎంత నష్టం మీ వచ్చింది ఫీల్డ్లో విజిట్ చేసిన దాని ప్రకారం అయితే వాస్తవంగా ఫీల్డ్లో ఆ మెజర్మెంట్లు ఓకే ఎక్కువనే ఉన్నాయి సార్. బట్ కాకపోతే అది ఫీల్డ్ మెజర్మెంట్ అనేది రికార్డ్ చేయలేదు. ఎక్కువ ఉంది సార్. అందుకని అమౌంట్ అనేది చూపించలేదు. చేయట్లేదు, ఫాలో చేయట్లేదు. ఓకే అంతవరకు అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటాను ఎందుకంటే నాకు ఒకవేళ ఐడియా లేకుండా నేను ఖచ్చితంగా అడుగుతున్నాను. ప్రీ మెజర్మెంట్ తీసుకోవాల్సింది తీసుకోలేదు. అవును సార్. అప్పుడు మీరు ఏం చేయాలంటే ప్రీ మెజర్మెంట్ తీసుకోకుండా డైరెక్ట్గా ఫైనల్ మెజర్మెంట్ తీసుకోవడం వల్ల గవర్నమెంట్కి ఇంత లాస్ అయిందని చెప్పి అప్రాక్సిమేట్ ఎగ్జాక్ట్ చెప్పకుండా అప్రాక్సిమేట్ ఇంత లాస్ అని చెప్తే ఆ లాస్ ఏందో వాళ్ళ దగ్గర నుంచి మనం కట్టించే ప్లాన్ చేద్దాం. ఇక్కడ అమౌంట్ రాయలేక మీరు అందుకని ఎంత ఎంత రాయమంటారు లేకపోతే నా డిస్కషన్ నా విచక్షణ అదిగా మన విచక్షణ అది ఎక్సెస్ పేమెంట్ ఇక్కడ చెప్పచ్చు కదా రావాల్సిన మన ఎగ్జాక్ట్గా చెప్పండి. నెక్స్ట్ అమ్మ ఉన్నారా సెకండ్ డోర్ డోర్ ఉందా బ్రదర్? ఏ డోర్ ఉంది? 2 ఉన్నాయా? డోర్ పెట్టినా అంటున్నాడు కదా. అది మనకి ఐరన్ డోర్ అనేది పెట్టడం జరిగింది సార్. వుడ్ డోర్ పెట్టాలి. చెక్క డోర్ పెట్టినారా? ఇసుక డోర్ పెట్టినారా? రాదు సార్. ఏమంటారు దాని కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది సార్. డోర్కి సంబంధించి వాళ్ళు నిర్వహించిన డోర్కి సంబంధించి అది కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది సార్. దానికి మేము మొత్తం వచ్చేసి 5,000 పేమెంట్కి 3,000 యాక్సెప్టెడ్ అయ్యి 2,000 మాత్రమే చూపించడం జరిగింది సార్. ఓకే మీరు చూపించు తప్పు ఉంటే మొత్తం 5,000 రికవర్ రావడం పెద్ద ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మనకి ఇప్పుడు దేంట్లో డిఫరెన్స్ వచ్చింది ఒకసారి వాళ్ళకి దిగుతుంది. అదే డోర్ అమ్మా వుడ్ డోర్ అయినా అది మూడు యాక్సెప్ట్ చేసినాం అంటే దేని పరంగా యాక్సెప్ట్ చేసినాం? వుడ్ అది ఎంఎస్ డోర్ మైల్డ్ వుడ్ స్టీల్ డోర్ పెట్టాలి. ఏది? మైల్డ్ వుడ్ స్టీల్ ఎంఎస్ డోర్ దానికి ఫ్రేమ్ పెట్టి ఏం పెట్టింది మరి మీరు? పోయి 1800 అన్నాడు ఇక సార్. ఎంత 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 బిల్స్ ఇచ్చింది దానికి మీరు బాబు? మనం అడిగినప్పుడు ఎంత ఏమన్నా బిల్ ఇచ్చింది దానికి మీరు? ఏమి ఇవ్వలేదు. 10,000 ఇచ్చిందా? అడిగితే చెప్పిండు సర్పంచ్ 10,000 చెప్పిండు. చెప్పిందా? బిల్లు కూడా ఇలా అయినా మేము 1800 ఉండదని 3,000 యాక్సెప్ట్ చేసాం. నెక్స్ట్ జరిగింది 1,050 మొక్కలు అనేది వస్తుందని గుర్తించడం జరిగింది సార్. ఇన్ఫర్మేషన్ అది అవును సార్. ఇప్పించగలరని చెప్పేసి రాతపూర్వకంగా తెలపడం జరిగింది సార్. ఇంకా సెకండ్ 1 వీక్ ఎందుకు ఇక సాయంత్రం రేపు ఇవ్వచ్చు 2 రోజులు 5 డేస్లో 3 డేస్లో ఇవ్వండి. ఇవ్వకపోతే ఆ డబ్బులు గవర్నమెంట్ రికవర్ చేపిస్తాం. మీ దగ్గర నుంచి చేపిస్తాం. వచ్చేసి ముక్కు వచ్చేసి వెళ్ళిపోయారని చెప్పేసి తెలిపారు సార్. అక్కడే తెలిపి ఇచ్చారు సార్. లేఖలు ఇచ్చారు. ఒకసారి 5 మంది
కొంతమంది రైతులు మాకు ఫెర్టిలైజర్ అమౌంట్ రాలేదు, అది వేరే అంశం. ఓకే సార్. నెక్స్ట్ కార్డు ఇచ్చాడు వేరే అంశం. పేమెంట్ అయింది అసలు? పేమెంట్ అయింది ఓడిపోయింది సార్. ఐఎఫ్ఎస్సి కోడ్ పడటం వల్ల రిజల్ట్లో పడ్డాయి సార్. అది రిజెక్ట్ చెప్పండి కదా, పేమెంట్ అయిందంటే చెప్పాలి కదా. పేమెంట్ పోయిందంటే వేరే వాళ్ళ అకౌంట్ పోయిందని మేము అనుకుంటున్నాం. రిజెక్టే ఉంది కదా. కానీ ఫుడ్ సైడ్ డాక్యుమెంట్స్ అనేది పెట్టలేదు సార్. ఎంబుక్ నందు రైతు కూలీల సంతకాలు అనేది నిర్వహించడం లేదు సార్. రోల్ కాల్ అనేది చేయడం లేదు సార్. ఈసీ గారు మెటీరియల్కి మాత్రమే చెక్ మెజర్ చేయడం జరిగింది సార్. వేజ్కి సంబంధించి చెక్ మెజర్ అనేది చేయడం లేదు. 12-13 కాలమ్స్ అనేది రాయడం జరిగింది సార్. సర్వే రిజిస్టర్ పూర్తిస్థాయి అప్డేషన్లో లేదు సార్. రోజ్గార్ దివాస్ రిజిస్టర్ అనేది మెయింటైన్ చేయలేదు సార్. కెనాల్ పండుగకు సంబంధించి 398 మొక్కలు అనేది నాటడం జరిగింది సార్. 144 మొక్కలు అనేది బ్రతికి ఉన్నాయి. 254 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది సార్. బయోఫెన్సింగ్కి సంబంధించి 252 మొక్కలు అనేది నాటడం జరిగింది సార్. 186 మొక్కలు అనేది బ్రతికి ఉన్నాయి. 666 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్కి సంబంధించి 3862 మొక్కలు అనేది నాటడం జరిగింది సార్. 809 మొక్కలు బ్రతికి ఉన్నాయి. 3053 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 10 సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది పూర్తి స్థాయిలో చేయడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 11 సార్. ప్లే స్లిప్స్ అనేది ఇవ్వడం లేదు. ఇష్యూ నెంబర్ 12 సార్. 6 రకాల రిజిస్టర్ 12-13 కాలమ్స్ అనేది రాయడం జరిగింది సార్. సర్వే రిజిస్టర్ అనేది అప్డేషన్లో కాలేదు సార్. ఇష్యూ నెంబర్ 24 సార్. విలేజ్ పార్కుకు సంబంధించి 1570 మొక్కలు అనేది నాటడం జరిగింది సార్. 1298 మొక్కలు అనేది బ్రతికి ఉన్నాయి. 272 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది సార్. ఎంత పర్సెంటేజ్ వచ్చింది? 1570లో 1298 ఎంత పర్సెంటేజ్? ఇష్యూ నెంబర్ 27. మూడు మంది హక్కుదారులు 18 రోజులు పనిచేయడం జరిగింది సార్. 4406 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. కానీ పిఓ గారు ఏపీఓ గారు సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. మే తర్వాత మేము తీర్మానం చేసి 5 రోజులు ఇస్తున్నాం. డబ్బులు అమ్మాయి చెప్పింది అతను మనం పేమెంట్ చేసిన కానీ చెప్పిండు ఆయన అప్పట్లో చేసినాం అప్పట్లో. నేను ఇప్పుడు కూడా పంపిస్తాను. చెప్పండి అప్పట్లో ఏమని చెప్పిండు మరి ఏం అమౌంట్ జీతం ఎంత వస్తుందని చెప్పండి? 8000 వస్తున్నాయని చెప్పారు సార్. 8,000 వస్తున్నాయి. ఎంపీ డబ్బులు చిత్తూరు రిజిస్టర్ ఉందా? అక్కడ రిజిస్టర్ ఉందా? ఏం పేరమ్మా నీ పేరు? మోహన్ సార్. మోహన్ పేరు ఉన్నాయి. తీసుకుంటే మీకు ఇబ్బంది ఏమవుతుంది? తీసుకున్నాను రేపు. చెక్ కూడా ఉంది సార్. ఇస్తున్నాను.
మీకు ఎంత ఇబ్బంది పడుతుంది? అది దాన్ని మనం చేయడం ఎంపీడబ్ల్యూ దాన్ని స్టేట్ పాలసీ అది వాళ్ళు చేయాల్సింది. ఏం చేసినప్పుడు అదే సార్ చెప్పాను, అదే పార్ట్ టైం ఆయన అమౌంట్ ఎంత ఇస్తున్నాం? అమౌంట్ దీనికి ఎంత 5,500 రాసి ఉంది, 8 కొట్టేసి 500 ఉన్నది, 5,000 కూడా లేదా అది చేయలేదు చేయలేదు అట్లా 2 ఎట్లా కాదు, మళ్ళీ వస్తే ఇంకే లెటర్ వస్తుంది. లెటర్ వచ్చిన తర్వాత అన్నీ కలిపి పెడుతుంది కాబట్టి రిటర్నే వస్తుంది. ఏం కాదు. పేమెంట్ అయింది కానీ మాకు ఇవ్వలేదని చెప్పేసి వ్రాతపూర్వకంగా తెలియజేయడం జరిగింది సార్. వెళ్ళిపోతే డబ్బులు మరి వాళ్ళకి ఇవ్వకుండా ఏం చేస్తున్నారు? సెక్రటరీ మీరు మీరు చెప్పండి సార్. మీకు అకౌంట్ ఉన్నాయా? ఇష్యూ నెంబర్ 11 సార్, అది గ్రామ సభలో ఇప్పించడం జరిగింది సార్. ఓ ఇప్పించినావు. ఇచ్చింది అబ్బాయి. ఇష్యూ నెంబర్ 12 సార్. చేయొచ్చా? వర్క్ క్లోజ్ అయింది. రియాక్షన్ చేస్తాం. డిమాండ్ అనేది తీసుకోవడం జరుగుతుంది కానీ నో డిమాండ్ అనేది తీసుకోవడం లేదు సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది పూర్తి స్థాయిలో చేయడం లేదు సార్. ప్లేసెస్ అనేది ఇవ్వడం లేదు సార్. 7 టైప్ రిజిస్టర్స్ అనేది పూర్తి స్థాయి అప్డేషన్లో లేదు సార్. పని జరుగుతున్న ఫొటోస్ అనేది చూపించడం జరిగింది, 2 దశల ఫొటోస్ అనేది చూపించలేదు సార్. వర్క్ ఫైల్స్ ఇవ్వడం జరిగింది కానీ ఏ ఒక్క డాక్యుమెంట్ అనేది వర్క్ ఫైల్ నందు లేదు సార్. ఇష్యూ నెంబర్ 27 సార్, మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ అనేది ఇవ్వలేదు సార్. ఇష్యూ నెంబర్ 28 సార్, ఐటీ పర్మిషన్ లేక అనేది ఇవ్వలేదు సార్. ఇష్యూ నెంబర్ 31 సార్, అవెల్లి ప్లాంటేషన్కి సంబంధించి 640 మొక్కలు అనేది నాటడం జరిగింది సార్. 542 మొక్కలు అనేది బ్రతికి ఉన్నాయి, 118 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 32 సార్, పిఆర్ నాటివేల్ సార్. ఏంటంటే మేజర్ కెనాల్ చేసి దాంట్లో ఫీజు కూడా రాసుకుంటుంది, కుదరదు గడ్డ రాసుకుంటుంది, దానికి ఐటీ పర్మిషన్ దగ్గర లేదు, సీనియర్ రికార్డు చేసి అది ఇప్పుడు రోజు చెప్తే 10 గంటలు అలా అసలు మాకు అనుమతి అసలు అది ఇదే ఎందుకు చేసినావు? నీ పక్కనే ఉండగా చెప్తుండగా మరి సపోర్ట్ చేయకుండా ఇట్లే కూర్చుంటుంది. నేను చెప్పాలా అంటారు మొత్తం సరే ఓకే అమ్మా. ఆయన కూడా ఏమంటే ఎంత అమౌంట్ అమ్మ మొత్తం? కనీసం ప్రీమియర్మెంట్ రికార్డ్ చేసిన యాక్సెప్ట్ సార్, ప్రీమియర్మెంట్ కూడా రికార్డ్ చేయాలి. 3,52,530 రూపాయలు సార్. చూడాలి ఇప్పుడు చెరువులో కూర్చోండి. ఏమన్నా ప్రాబ్లం జరగమన్నా అలిగేషన్స్ ఒకటి మేనేజ్మెంట్ చేయడం వచ్చింది, ఇంకోటి పొలవలే సార్, అసలు పొలవడానికి మన ఊళ్ళో కన్సల్టేషన్ చేయలేము. ఎందుకంటే 10 మీటర్ల వెడల్పు ఉన్నది, ఆ 10 మీటర్ల పెద్దది మేజర్. ఆమెకంటే తెలియదు ఇండస్ట్రీ తీసేయండి. ఎవరో మరి ఇంటికి రెస్పాన్సిబుల్ ఎవరు? మీ ఒకటైనా చెప్పలేదు, చేయలేదు, బేసిక్ చేయలేదు సార్, అక్కడ అసలు చేయలేదు. వస్తున్నా మండలిలో మొత్తం అట్లే ఉంటా గట్టి
ఎస్బీఐ గారు మా ఆఫీస్లో బిల్ కూడా క్లియర్ చేయడం లెటర్ పెట్టింది. లెటర్ ఉందా? దాని బేస్ ఎందుకంటే మేము కూడా అది తెచ్చుకోవడానికి ఎంతవరకు చేసారు సార్? కనీసం ఫ్రీ మెయింటెనెన్స్ కార్డ్ చేయలేదు సార్. మళ్ళీ సార్ తీస్తే తీసిరేమో ఫ్రీ మెయింటెనెన్స్ కార్డ్ చేయలేదు. వాళ్ళు పనిచేసి అప్పుడు కూడా జీపే అకౌంట్ జీపీ అకౌంట్ ఉన్నాయి. ఎవరు తీసుకోగలరు మరి? ఎవరు సెక్రటరీ డబ్బులు తీపెట్టు. ఫస్ట్ అయితే ఫైల్ చేసినాక నేను అర్థం చేసుకుంటా. మీరు ఇప్పుడు మీరు అనకపోయేది అర్థం చేసుకుంటే దాని ప్రకారం మాట్లాడుతున్నారు. ఇబ్బంది పడకండి అంతే. ఇప్పుడు అలా వర్షన్ ఏంటంటే వాళ్ళ వర్షన్ కాదు, నా వర్షన్ ఏంటంటే వన్స్ వర్క్ అయిపోయిన తర్వాతనే మనం డబ్బులు దాచేయాలి. సరే ఒకవేళ పొరపాటు కొద్ది చేసినా కూడా ఎంతో మొక్కలు అనేది బ్రతికి ఉన్నాయి. 343 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 31 సార్, రైన్ ప్లాట్ఫామ్కి సంబంధించి అనుమతించబడని పనులు అనేది చేయించడం జరిగింది. ఇష్యూ నెంబర్ 32 సార్, ఎల్బిడీలు రికార్డ్ చేయకుండానే పేమెంట్ అనేది చేయడం జరిగింది సార్. ఎంబీ మొత్తం అలానే ఉంది సార్. ఇష్యూ నెంబర్ 33 సార్, క్యాల్కులేషన్ మిస్టేక్ సార్. ఇష్యూ నెంబర్ 34 సార్, చూసుకున్నారా? కన్ఫర్మ్గా తప్పైంది కదా. రికార్డు తనిఖీ బృందం వారికి అన్ని రికార్డులు ఇవ్వడం జరిగింది సార్. ఇక్కడ నుండి 8 వరకు ఇన్ఫర్మేషన్ సార్. 9 లేబర్ బడ్జెట్ మీకు దానికి చెప్పినాం సార్. అంటే నాకు ఆగస్టులో అయితే అక్కడక్కడ పెట్టడం జరిగింది. ఎన్ఎస్కి వచ్చేసరికి మనకు రోడ్ షో అనేది నిర్వహించట్లేదు, అక్కడ కాలం లేదని. 18వ అంశం సార్, ఇక్కడ ఈసీ గారు చెక్ మీద అనేది చేయడం జరిగింది సార్. ఇక్కడ చేయడం జరిగింది సార్. 19వ అంశం సార్, ఇక్కడ ఇది కూడా ఇన్ఫర్మేషన్ సార్. 12-13 కాలాలు అనేది నిర్వహించడం జరిగింది. 20వ అంశం వచ్చేసి సర్వేల రిజిస్టర్ అనేది నిర్వహించడం జరిగింది సార్. 21వ అంశం వచ్చేసి రోజ్గార్ దివస్ అనేది నిర్వహించారు. మొత్తం 150 మొక్కలు నాటారు సార్. వెళ్ళి లెక్కించగా 52 మొక్కలు బ్రతుకున్నాయి. మిగిలిన 9 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 27వ అంశం సార్, క్లియర్ నాట్ గివెన్ రికార్డ్ సార్. ₹8,15,523 సామాగ్రిగాను 7,91,584 మొత్తం ₹16,07,107 ఖర్చు చేయడం జరిగింది సార్. రికార్డు అన్ని కూడా తనిఖీ బృందం వారికి ఇవ్వడం జరిగింది. బుక్లో రైతులు మరియు కూలీల సంతకాలు తీసుకోవాల్సిండగా టీఏ గారు తీసుకోలేదు సార్. 19వ అంశం సార్, మస్టర్ రోల్ కాల్ అనేది పూర్తి స్థాయిలో నిర్వహించలేదు సార్. 20వ అంశం వచ్చేసి
వేదికి సంబంధించి ఈసీ గారు చెక్ మేజర్ అనేది పూర్తి స్థాయిలో నిర్వహించలేదు సార్. 21వ అంశం వచ్చేసి 12 మరియు 13 కాలాలు అనేది ఎంబుక్లో టీఏ గారు రాయడం లేదు సార్. 22వ అంశం వచ్చేసి సర్వేల రిజిస్టర్ అనేది నిర్వహించడం జరుగుతుంది. 23వ అంశం సార్ ఇక్కడ రోజ్గార్ దివాస్ అనేది నిర్వహించడం లేదు సార్ ఈ గ్రామంలో. అప్డేట్ చేయాల్సింది మీ మేట సెక్రటరీ అప్లోడ్ చేస్తే మన సిస్టంలో కరెక్ట్. కానీ వాళ్ళు ఏం చేయరు కదండి, ఇప్పుడు మనం చేయాల్సిందే కానీ మన ఇక్కడ ఆప్షన్ లేదు, ఎగ్జామ్షన్ ఎగ్జామ్షన్ కాదు. ఏమంటాం వర్క్ వచ్చింది కదా, వర్క్ వచ్చినప్పుడు ఎన్ఐ మెంబర్స్ కొట్టండి ఎవరు మనమే కదా. అంతే అంటే ఎవరో మన స్టాఫే కదా. సార్ 27వ అంశం సార్ ఇక్కడ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన నాట్ రికార్డ్ సార్. ఇరవై 28వ అంశం సార్. 28వ అంశం సార్ ఇక్కడ 3 మంది హక్కుదారులు మొత్తం ఒక్కొక్కరు 4 రోజులు చొప్పున 12 రోజులు పనిచేయడం. చేసి పెడతా ప్రోగ్రామ్ ఉంటుంది. ఇవాళ అయిపోతే రేపు అయిపోతాయి, రేపు సాయంత్రం అయిపోతే ఒక్కరోజు రేపు సాయంత్రం అయిపోతాయి ప్రోగ్రాంలు. వెళ్ళండి ఇంకా వరుసగా ప్రోగ్రామ్ రాలేదు. చెప్పు ఇద్దరు ఒక దగ్గర ఉన్నారు, అప్పుడు పక్కన సార్ నేను మెదడే మెజర్మెంట్ చేసేటప్పుడు ప్రైవేట్ ఉంది సార్. తర్వాత చూసినప్పుడు లేదు సార్ వేరే దగ్గర. ఓకే నాకు నువ్వు తీసినప్పుడు ఉండాలా, ఆయన తీసినప్పుడు ఉండాలా చెప్పండి. 612 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. ప్రతి రికార్డులన్నీ కూడా తనిఖీ వారికి ఇవ్వడం జరిగింది. ఒకటి నుంచి 9 వరకు ఇన్ఫర్మేషన్ సార్. పదవ అంశం వచ్చేసి 100 రోజులు పూర్తయింది సార్. 12 రోజులు పనిచేసి ఇద్దరు హక్కుదారులు 100 రోజులు పూర్తి కావడం వలన పనిచేసి 1310 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. గ్రామసభలో ఎవరు చెప్పింది చూడకుండా రికవరీ చేసి వచ్చిన వాట వచ్చిన చేసిన ఓకేలే పెద్ద డిస్కషన్ ఇచ్చినందుకు సంతోషం. 12వ అంశము జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరుగుతుంది సార్. 13వ అంశము పనిచేసిన కూలీలకు వేతన రసీదులు అనేది ఇవ్వడం లేదు సార్. 14వ అంశం సంబంధించి మనకి 7 రకాల రిజిస్టర్లో జాబ్ కార్డు కొరకు దరఖాస్తు రిజిస్టర్లో పార్ట్ బి మాన్యువల్ రాయలేదు సార్. సుస్థిర ఆస్తుల రిజిస్టర్ నిర్వహించలేదు. తర్వాత డిమాండ్ రిజిస్టర్ కూడా మనకి ఎన్ఐఎస్ వచ్చినాక మాన్యువల్ రాయాలి సార్, అది కూడా రాయలేదు. 15వ అంశం సార్ 3 ఇద్దరు హక్కుదారులు మొత్తం 8 రోజులు పనిచేసినట్టు మాస్టర్లు హాజరు మరియు సంతకాలు కలవు సార్. కానీ పేమెంట్ మాత్రం ఒక్కొక్కరికి 5 రోజులు చొప్పున 10 రోజులకు పేమెంట్ చేసింది. 2 రోజులకు అదనంగా 320 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. ఎక్సెస్ పేమెంట్ సార్ ఎక్సెస్ ఒకటే ఉంది సార్. ముప్పై 32వ అంశం సార్ ఇక్కడ కంపోజ్ షెడ్కి సంబంధించి బ్రిక్ మ్యాప్స్ అనే టాస్క్కి సంబంధించి టీఏ గారు ఎంఓలో 4.69 క్యూబిక్ మీటర్లు రికార్డ్ చేయడం జరిగింది సార్. టీఏ గారి సమక్షంలో తనిఖీ బృందం వెళ్ళి కొలతలు చేయగా 3.93 క్యూబిక్ మీటర్లు రావడం జరిగింది సార్. తేడా వచ్చేసి 0.76 క్యూబిక్ మీటర్లు 3166 రూపాయలు అదనంగా పేమెంట్ చేయడం జరిగింది సార్.
సార్ అక్కడ 2.10 రికార్డ్ చేసిండు ఏ ఫ్లోటింగ్ వాల్స్ మనకు వచ్చేసి 1.30 ఉన్నాయి. ఇలా హిందీలో 2.30 రికార్డ్ చేసింది. నేను రౌండప్ చేసాను కదా పిక్చర్స్ హైట్ కూడా సార్ హైట్ కూడా అది పాత లాంగ్ వాళ్ళకి ఇచ్చినట్టు 8.5 ఇచ్చింది 6.0 ఉంది హైట్. హైట్ కూడా ఉంటుంది చూడండి రాసి. నేనే సార్ జిఎస్ఆర్గా సమర్థంగా వచ్చిన నేనే వచ్చిన ఇక్కడే చెప్పిన జిఎస్ఆర్ ఈసీ సార్ అది ఏంటంటే 1.3 ఉంది కానీ 2.30 రికార్డ్ చేసి అక్కడే చెప్పిన సార్ ఈ గ్రామ సమాచారం అంతే సార్. సార్ మనం మాన్యువల్గా రాయాల్సిన రికార్డ్స్ అనేది రాయడం లేదు సార్. 13వ అంశం వచ్చేసి 3 రకాల ఫొటోస్లో పని జరుగుతున్నప్పుడు ఫొటోస్ నిర్వహించడం జరిగింది. మిగతా 2 దశల ఫొటోస్ అనేది నిర్వహించలేదు సార్. 14వ అంశం వచ్చేసి వర్క్ ఫైల్లో మనకు పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్ అనేది నిర్వహించలేదు సార్. 15వ అంశము ఎంబుక్లో టీఏ గారు రైతు మరియు కూలీల సంతకాలు అనేది తీసుకోవడం లేదు సార్. 16వ అంశం వచ్చేసి మాస్టర్ రోల్ కాల్ అనేది గ్రామ పంచాయతీ కూలీల వేతనాలుగా 3,39,989 రూపాయలు, సామాగ్రి గాను 29,631 రూపాయలు, మొత్తం 3,69,620 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇటు రికార్డులన్నీ కూడా తనిఖీ బృందం వారికి ఇవ్వడం జరిగింది సార్. ఏడో అంశం సార్, ఇక్కడ జాబ్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. అంటే జాబ్ కార్డులో పేరు నెంబర్ కొరకు సార్. జాబ్ కార్డు ఇచ్చినారా గ్రామసభలు చెప్పుకుంటు మీకు ఎందుకు జాబ్ కార్డు అప్లికేషనే కదా చెప్పుకుంటారు కదా మరి ఎందుకు మరి వాళ్ళ దగ్గర చేయండి. 8వ అంశం సార్, ఇక్కడ పని కొరకు దరఖాస్తు నిర్వహించడం జరిగింది కానీ పని వద్ద దరఖాస్తు మరియు రసీదు బుక్స్ అనేది తనిఖీ బృందం వారికి ఇవ్వలేదు సార్. 9వ అంశం వచ్చేసి జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది పూర్తి స్థాయిలో నిర్వహించలేదు సార్. 10వ అంశం వచ్చేసి పనిచేసిన హక్కుదారులకి వేతన రసీదులు అనేది ఇవ్వలేదు సార్. 11వ అంశం వచ్చేసి మనకు 7 రకాల రిజిస్టర్స్లో పూర్తి స్థాయిలో మనకు అప్డేషన్ లేదు సార్. 12వ అంశం వచ్చేసి పనులకు సంబంధించి 3 రకాల ఫొటోస్లో పని జరుగుతున్నప్పుడు ఫోటోలే ఇవ్వడం జరిగింది. మిగిలిన 2 దశల ఫొటోస్ అనేది ఇవ్వలేదు సార్. 21 సార్, 21వ అంశం వచ్చేసి రోజ్గార్ దివాస్ అనేది నిర్వహించలేదు సార్ ఈ గ్రామంలో. 22వ అంశం సార్, ఇక్కడ 4 రోజులకు సంబంధించి హాజరు ఉన్నాయి కానీ సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. 600 రూపాయలు. 22 సార్, ఇక హాజరు ఉన్నాయి కానీ సంతకాలు లేవు సార్ మనకి. ఒక్కటే ఉంది సార్, నెక్స్ట్ లాస్ట్ ఉంది సార్. 23వ అంశం సార్, ఇక్కడ వాటర్ రావట్లేదని ఆయన పైప్స్ కొరకు కూర్చి లోపల తీసుకెళ్తాను.
ఇష్యూ నెంబర్ 10 సార్. డిమాండ్ తీసుకున్నా కానీ నో డిమాండ్ అనేది నిర్వహించాలి. ఇష్యూ నెంబర్ 11 జాబ్ కార్డ్ అనేది పూర్తి స్థాయిలో అప్డేషన్ ఉంది. ఇష్యూ నెంబర్ 12 సార్ పే స్లిప్స్ అనేది ఇవ్వడం లేదు. ఇష్యూ నెంబర్ 13 7 రకాల రిజిస్టర్లు అప్డేషన్ చేయాల్సిందిగా 5 రకాల రిజిస్టర్లు అప్డేషన్ చేశారు. మిగిలిన 2 రకాల రిజిస్టర్లు పూర్తి స్థాయిలో నిర్వహించారు. ఇష్యూ నెంబర్ 14 సార్ పని జరుగుతున్నప్పుడు ఫొటోస్ మాత్రం చూపించి మిగతా 2 రకాల ఫొటోస్ చూపించలేదు. ఇష్యూ నెంబర్ 15 వర్క్ ఫైల్స్ అనేది పూర్తి స్థాయిలో అప్డేషన్ జరిగింది. ఇష్యూ నెంబర్ 16 సార్ ఎంబీ నందు రైతు కూలీల సంతకాలు పూర్తి స్థాయిలో నిర్వహించారు. ఇష్యూ నెంబర్ 17 మాస్టర్ రోల్ కాల్ అనేది పూర్తి స్థాయిలో నిర్వహించలేదు. ఇష్యూ నెంబర్ 18 ఎంబీ నందు ఈసీ చెక్ మెజర్మెంట్ అనేది పూర్తి స్థాయిలో నిర్వహించట్లేదు. ఇష్యూ నెంబర్ 19 ఎంపీ నందు 12-13 కాలం అనేది పూర్తి స్థాయిలో నిర్వహించలేదు సార్. ఇష్యూ నెంబర్ 20 సరిగా $27 సార్ ఇష్యూ నెంబర్ లాస్ట్ పేమెంట్ సార్ 2 days. ఇష్యూ నెంబర్ 28 సార్ ఎంఐ ట్యాక్స్కి సంబంధించింది ట్రాన్స్ఫర్ రిజిస్టర్ అనేది నిర్వహించింది. ఇష్యూ నెంబర్ 29 హార్టికల్చర్ ప్లాంటేషన్ సార్ మొత్తం 8,438 మొక్కలు నాటించడం జరిగింది సార్. ఫీల్డ్లో 8,244 మొక్కలు బ్రతికున్నాయి. 194 మొక్కలు చనిపోవడం జరిగింది. 25 వరకు ఒక్కడి సార్ 25 ఒక్కడి కావాలి. ఎక్కడ చేపిస్తారు? ఎవరు బాగున్నా 25 ఒక్కడీలు ఉన్నాయి. 25 ఒక్కడీలు కలిపి 190 మొక్కలు పెట్టాలి. ఏ ఒక్కడీ చూసి చెప్పాను అందరూ చెప్పాను. నెంబర్ 30 సార్ అవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి 3 వర్కర్లకు సంబంధించి 1100 మొక్కలు నాటించడం జరిగింది. ఫీల్డ్లో 976 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. బ్రతికున్నాయి 124 మొక్కలు చనిపోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 39 సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్కి సంబంధించి 2 వర్కర్లకు మొత్తం 503 మొక్కలు నాటించడం జరిగింది సార్. ఫీల్డ్లో 187 మొక్కలు బ్రతికున్నాయి. 316 మొక్కలు అనేవి చనిపోవడం జరిగింది సార్. ఏమైంది? ఒడ్డు కొనుగోలుకి ఏమో అయిందా? ఇష్యూ నెంబర్ 32 సార్ ట్యాంకర్ పేమెంట్స్ అనేది ఏ నెలలో జరగాల్సిన ట్యాంకర్ పేమెంట్స్ 3-4 నెలలు కలిపి ఎంపీ రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 30 అందరికీ చెప్తారు వాళ్ళు కదా మరి నువ్వు చెప్పినప్పుడు గట్టే చెప్పండి సార్. అట్లయితే ఇంకా ఎక్సెస్ కావాలి కదా. చిన్నది టెంపరీ యాక్చువల్గా బ్రిక్ వర్క్ మాత్రమే మనం మెజర్ చేసింది. ఈసీసార్ సంబంధించిన క్వశ్చన్ నేను అది యాక్చువల్గా కింద ఆర్ఆర్ అని మీరు వేశారు. అది ఓన్లీ ఏంటంటే ఓన్లీ బ్రిక్ వర్క్ సంబంధించి మాత్రమే 0.9 ఇచ్చారు హైట్, కానీ అక్కడ అంత లేదు 0.6 మాత్రమే. ఇంకొకటి విషయం ఏంటంటే కింద టైర్ పిట్ కొట్టేటప్పుడు ఆర్ఆర్ అక్కడ వరకు ఉంది. ఓన్లీ బ్రిక్ వర్కే కదా మనకి ఇచ్చిన టాస్క్ వర్క్ సంబంధించి ఓన్లీ బ్రిక్కే తీసుకున్నాం. అది ఫీల్డ్లోనే తేడా రావడం జరిగింది. ఆల్రెడీ ఈసీ సార్ కూడా అక్కడే చూశారు. పదకొడతారా ఏంటి అని మాట్లాడితే కూడా అవసరం లేదు మీరు చూపించారు కదా అని చెప్పారు. అది వేరియేషన్ వచ్చినాక అంతే కదా అగ్రీడా అడగదా సార్ అది ఏదో ఆయన దయ చూపించినట్టు చదివి లైట్ తీసుకో కాదు వాస్తవం చెప్పు అక్కడ. ఒకవేళ వేరియేషన్ లేకపోతే తీసేద్దాం. వేరియేషన్ ఉంటే కంపల్సరీ పట్టుకోవాలి.
ఎబో గ్రౌండ్ 0.6 కనిపిస్తుంది. ఇంకా ఆర్ఆర్ ఉంది, అది మీరు బ్రిక్ రికార్డ్ చేశారు. ఆర్ఆర్ టాస్క్ వేరు, బ్రిక్ టాస్క్ వేరు సార్. నెక్సెస్ వచ్చిందా? అదేం లేదు సార్. అది కూడా చూస్తుంటాయి కదా మనం. దాంట్లో నెక్సెస్ నెక్సెస్ రాలేదు కదా అంటే. యాక్చువల్గా బ్రిక్ వర్క్ మాత్రం మనకు వచ్చింది ప్రజెంట్ ఇప్పుడు ఆడికి దాన్ని మెజర్ చేసిన. యాక్చువల్గా ఫీల్డ్లో 0.9 మన వాళ్ళు రికార్డ్ చేసింది. ఫీల్డ్లో కేవలం ఉంది 0.6 ఉంది. కింద ఉన్నది అని అంటే ట్రై ఫీల్డ్ కొట్టినాం సార్. కొడితే అది ఆర్ఆర్, బ్రిక్ కాదు. నేను ఓన్లీ బ్రిక్ వర్కే తీసుకున్నా. ఆ బ్రిక్ వర్క్లోనే తేడా రావడం జరిగింది. ఆర్ఆర్ లాస్ట్ సైడ్ అయిపోయిందా? డిస్కషన్ ఇష్యూ నెంబర్ 35 సార్. 3 days ఎక్సెస్ పేమెంట్ చేయడం సార్. శంకర్ గారు చూస్తున్నారా? నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 36 సార్. రైన్ సీజన్లో టైం ఆఫ్ పేమెంట్ చేయడం సార్. వెంకన్న చెప్పండి. వర్షాకాలంలో ట్యాంకర్ పెట్టినారంట మీరు అట్లా ఎందుకు పెట్టినారంట? పార్టీ ఆఫ్ ఇష్యూ సార్. డ్యూల్ ఫ్లోర్ క్లియరెన్స్ సార్. ఇన్ప్రోగ్రెస్ స్థాయిలో అప్డేషన్ అనేది సార్. ఇష్యూ నెంబర్ 11 సార్. పే స్లిప్స్ అనేది నిర్వహించడం జరిగింది. ఇష్యూ నెంబర్ 12 సార్. 7 రకాల రిజిస్టర్లు అప్డేషన్ చేయాల్సి ఉండగా 5 రకాల రిజిస్టర్లు అప్డేషన్ చేస్తూ మిగతా 2 రకాల రిజిస్టర్లు అనేది పూర్తి స్థాయిలో అప్డేషన్ చేస్తారు. ఇష్యూ నెంబర్ 13 సార్. పని జరుగుతున్నప్పుడు ఫొటోస్ మాత్రం చూపించారు కానీ మిగతా 2 రకాల ఫొటోస్ అనేది నిర్వహించారు. ఇష్యూ నెంబర్ 14 వర్క్ ఫైల్స్ అనేది పూర్తి స్థాయిలో నిర్వహించలేదు. ఇష్యూ నెంబర్ 15 సార్. ఎంపీ నందు రైట్ టు సంతకాలు అనేది పూర్తి స్థాయిలో నిర్వహించలేదు. ఇష్యూ నెంబర్ 16 సార్. మాస్టర్ రోల్ కాల్ అనేది పూర్తి స్థాయిలో నిర్వహించలేదు. ఇష్యూ నెంబర్ 17 ఎంపీ నందు ఈసీ చెక్ మెజర్మెంట్ పూర్తి స్థాయిలో నిర్వహించలేదు సార్. ఈసీ గారు. ఇష్యూ నెంబర్ 18 ఎంపీ నందు 12-13 కాలమ్స్ అనేది పూర్తి స్థాయిలో నిర్వహించలేదు సార్. ఇష్యూ నెంబర్ 19 సర్వీరాజ్ రిజిస్టర్ అనేది పూర్తి స్థాయిలో నిర్వహించలేదు. ఇష్యూ నెంబర్ 20 సార్. గ్రామ పంచాయతీ ఆవరణలో సిటిజన్ చార్ట్ అనేది ఏర్పాటు చేయలేదు. ఇష్యూ నెంబర్ 21 గ్రామంలో సామాజిక తనిఖీ నిర్వహించే క్రమంలో ఎలాంటి ఉపాధి హామీలు జరగడంలో సామాజిక తనిఖీ నిర్వహించలేదు. ఇష్యూ నెంబర్ 22 మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ అనేది నిర్వహించలేదు. ఇష్యూ నెంబర్ 23 సార్. రైతు అంగీకార పత్రాలు పట్ట పాస్ శ్రీరామ్స్ అనేది తనిఖీ నిర్వహించలేదు. ఇష్యూ నెంబర్ 24 సార్. పంచాయతీ వచ్చిందా? ఓకేనా? అదేనా? పేమెంట్ అయింది కానీ పే ఆర్డర్ ఇప్పుడు ఇచ్చిందా? 26 కాబట్టి
27 ఇష్యూ సార్ మాస్టర్ నందు హాజరు లేకుండా పేమెంట్ చేయాలి. 28 సార్ మాస్టర్ నందు సంతకాలు లేకుండా పేమెంట్ చేయాలి. హాజరు లేకుండా పేమెంట్ చేయాలి. 28 సార్ సంతకాలు లేకుండా పేమెంట్ చేయాలి. నెంబర్ 33 సార్ ట్యాంకర్ పేమెంట్స్ అనేవి 3-4 నెలలు కలిపి ఎంజల్ పార్టీ పేమెంట్. ఫోర్ ఇష్యూ సార్ ఫారం ఫండ్ అనేది కూడుకోవడం జరిగింది. ఎంత అమౌంట్ చేసినాము అప్పటికి? 8,817 రూపాయలు పేమెంట్. మళ్ళీ ఏం చేస్తుంది మరి? మళ్ళీ తీపిస్తాను అప్పుడు టీఏ వివరణ ఏం చెప్పినారమ్మ అక్కడ? టీఏ నరసింహరావు వివరణ ఏం చెప్పిండు? అంటే ఇన్ ప్రోగ్రెస్ ఉంది సార్ మళ్ళీ తీపిస్తాను. మళ్ళీ తీపిస్తాం మళ్ళీ డబ్బులు ఇవ్వదు గవర్నమెంట్ అంతే కదా? 35 ఇష్యూ సార్ చేయించామని పూడ్చుకున్నాడు కదా రైతు కాదా? వాళ్ళకేం చెప్పింది? ఇష్యూ నెంబర్ 35 సార్ ఎక్సెస్ పేమెంట్ మాస్టర్ 4 days. ఇష్యూ నెంబర్ 36 సార్ రెయిన్ సీజన్లో ట్యాంకర్ పేమెంట్ చేయాలి. ఇష్యూ నెంబర్ 37 35 ఎక్సెస్ పేమెంటా? ఎక్సెస్ పేమెంట్ చెప్పండి మేనేజర్ చెప్పండి. 4 days ఎక్సెస్ పేమెంట్. ఇష్యూ నెంబర్ 9 సార్ మాస్టర్ నందు సంతకాలు హాజరు ఉన్నాయి కానీ టోటల్ కాస్ట్లో అటెండెన్స్ చేయకపోవడం వల్ల నష్టపోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 10 సార్ డిమాండ్ చేసుకుంటున్నారా నో డిమాండ్ అనేది నిర్వహించలేదు సార్. ఇష్యూ నెంబర్ 11 జాబ్ కార్డ్ అనేది పూర్తి స్థాయిలో నిర్వహించలేదు. ఇష్యూ నెంబర్ 12 సార్ ప్లేస్ లిప్స్ అనేది పూర్తి స్థాయిలో నిర్వహించలేదు. ఇష్యూ నెంబర్ 13 సార్ 7 రకాల రిజిస్టర్లు అప్డేషన్ చేయాల్సి ఉంటే 3 రకాల రిజిస్టర్లు అప్డేషన్ చేస్తారు మిగిలిన 4 రకాల రిజిస్టర్లు. ఇష్యూ నెంబర్ 14 సార్ పని జరుగుతున్నప్పుడు ఫొటోస్ మాత్రమే చూసి మిగిలిన 2 రకాల ఫోటోస్ ఇష్యూ నెంబర్ 15 సార్ వర్క్ ఫైల్స్ అనేది పూర్తి స్థాయిలో అప్డేషన్ నిర్వహించలేదు. ఇష్యూ నెంబర్ 16 ఎంబీ నందు రైట్ సంతకాలు అనేది పూర్తి స్థాయిలో నిర్వహించలేదు. ఇష్యూ నెంబర్ 17 సార్ మాస్టర్ రోల్ కాల్ అనేది నిర్వహించలేదు పూర్తి స్థాయిలో. ఇష్యూ నెంబర్ 18 ఎంబీ నందు ఈసీ చెక్ మెజర్మెంట్ పూర్తి స్థాయిలో నిర్వహించలేదు. ఇష్యూ నెంబర్ 19 సార్ ఎంబీ నందు 12-13 కాలమ్స్ అనేది రాయడం జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 20 సార్ సర్వేలెన్స్ రిజిస్టర్లు అనేది చేయడం జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 21 సార్ గ్రామంలో సామాజిక తనిఖీ నిర్వహించే క్రమంలో ఎలాంటి ఉపాధి హామీ
జరగనందున సామంత్ర సామాజిక తనిఖీ నిర్వహించండి. ఇష్యూ నెంబర్ 12 సార్ 22 సార్ మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ అనేది నిర్వహించండి. ఇష్యూ నెంబర్ 23 సార్ రోజ్గార్ దివాస్ అనేది నిర్వహించండి. ఇష్యూ నెంబర్ 24 సార్ గ్రామ పంచాయతీ ఆవరణలో సిటిజన్ చార్ట్ అనేది నిర్వహించండి. ఇష్యూ నెంబర్ ఇష్యూ నెంబర్ 31 సార్ ట్యాంకర్ పేమెంట్స్ అనేది 4 నెలలకి అంటే ఫైనల్ పేమెంట్ ఇష్యూ నెంబర్ 32 సార్ మస్టర్నందు హాజరు సంతకాలు లేదని 1 day లాస్ట్ పేమెంట్ సారీ ఎక్సెస్ పేమెంట్ ఇష్యూ నెంబర్ 33 సార్ రైన్ సీజన్లో ట్యాంకర్ పేమెంట్ చేయడం జరుగుతుంది. చెప్పండి ఏ ఊరు చెప్తారా టైం చెప్పడానికి ఏంటి నువ్వు చెప్పాలా ఇష్యూ నెంబర్ 34 సార్ ఎంపీ క్యాల్కులేషన్ ఎంత అమౌంట్ 970 మొత్తానికి అయిందా కదా మిస్టేక్ అయినా కదా రౌండ్ ఫిగర్ వేసిన సార్ పాయింట్ ఉన్నది రౌండ్ ఫిగర్ వేసిన 1980 రూపాయలు అయింది 970 1980 34 కదా చెప్పేది ఇక్కడ రాసుకుంటే 1990 ఇస్తారా కరెక్షన్ చేయండి 970 ఇష్యూ నెంబర్ 35 సార్ ఇష్యూ నెంబర్ 30 వీఆర్ నాట్ నోటిఫికేషన్ కోఆర్డినేట్ సార్ 10 ఇష్యూ ఇక్కడ జాబ్ కార్డ్ అప్డేషన్ 2021 అనేది చేయడం జరుగుతుంది. 2022-23 అనేది పూర్తి స్థాయిలో చేయడం లేదు సార్. ఇక్కడ 11 సార్ ప్లేస్ లిఫ్ట్ అని ఇవ్వడం లేదు. నెక్స్ట్ 12 సార్ 7 రిజిస్టర్స్ అనేది నిర్మించడం జరిగింది. అందులో 15 రిజిస్టర్ సామాన్య రిజిస్టర్ అనేది పూర్తిగా అప్డేషన్ లేదు సార్. నెక్స్ట్ 13 సార్ ఒక రకం ఫోటో మాత్రమే అనేది పెట్టలేదు సార్. నెక్స్ట్ సార్ 15 ఇష్యూ ఇది రైతు కూలీల సంతకాలు అనేది తీసుకోవట్లేదు సార్. 16 ఇష్యూ సార్ ఇక్కడ మస్టర్ రోడ్ కాలేజీ అనేది చేయడం జరిగింది పూర్తి అనేది చేయడం లేదు సార్. 17 ఇష్యూ సార్ సార్ ఏపీ ఎందుకంటే పొద్దున్న నుంచి వచ్చిన దగ్గర కాబట్టి వాళ్ళు పూర్తి స్థాయి ప్రతి వారం ఇక్కడ 17 అంశం సార్ ఇక్కడ ఈసీ చెక్ మేజర్ అని చేయడం జరిగింది కానీ అన్ని బుక్కులకు అనేది చేయడం జరిగింది. మొత్తం 1600 మొక్కలనే పెట్టడం జరిగింది సార్. ఇందులో 1203 మొక్కలు మాత్రమే ఉన్నాయి సార్. మిగతా 395 మొక్కలు అనేది పర్సెంటేజ్ సరిపోతుంది మనకి 80 వస్తుంది. ఇక్కడ మళ్ళీ పెట్టాలంటే మళ్ళీ పెట్టి మళ్ళీ ఏమంటే చూపించి టెక్నికల్ ప్రాబ్లం టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల జరిగింది. నెక్స్ట్ 28 అంశం సార్ ఇది కూడా సేమ్ సార్. ఇక ఎక్సెస్ పేమెంట్ సార్ ఇక్కడ వన్ డే అనేది ఎక్సెస్ మ్యాండేట్ ఇవ్వడం సార్. అక్కడ 2 కిలో 3 మీటర్లు మధ్య సార్.
లాస్ట్కి రావట్లేదు సార్ ఉంటాయి కదా చాలా మంది మనకి ఎన్ఐసీలో మనకు సప్లైగానే ఫీడర్ ఛానల్ అనేది అయితే వస్తుంది సార్ కానీ ఫీల్డ్ ఛానల్ రావట్లేదు రెనోవేషన్ ఛానల్ కమ్యూనిటీ సబ్వే అనేది చాలా పెద్ద అనుకుంటుంది కదా. అవును సార్ మనకు ఆల్రెడీ ఎన్ఎస్సీ అంటే ఇంతకుముందు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం అంటే ఫీల్డ్ ఛానల్ రావాలని మనకి ఎందుకంటే ఇక సబ్మైనర్ అంటే వేరే రకాలుగా అనుకుంటారు మనకైతే ఇప్పుడు మళ్ళీ ఎన్ఐసీలో ఏంటంటే మనకు ఎన్ఐసీలో ఏదైతే ఎస్టిమేషన్ పేరు ఉందో అదే మనకు ఉండాలి సార్ ఇక్కడ కూడా మన ఓన్ నేమ్స్ అనేది రాయకూడదు. నెక్స్ట్ సార్ 32వ అంశం సార్ ఇక్కడ పిఆర్ నాటి సార్ 514 వేసి డైరెక్ట్ పోస్ట్ మెజర్మెంట్ కానీ అమౌంట్ వేయడం జరిగింది సార్. చూడండి సార్ టెక్నీషియన్ పూర్తి స్థాయిలో చేయడం లేదు సార్. 18 అంశాలు టీఏ 12 రాయడం జరుగుతుంది సార్. 19 అంశాలు సర్వేల వారి రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది. సిటీ ఉండాలన్నప్పుడు దాని ఫోటో అడుగుతుంది ఆ పార్టీషన్ వాళ్ళ కింద ఆర్ఆర్ ఏ లైన్ మీరని దానికి రాసేస్తుంది అది డీవియేషన్ చూపిస్తారు. మనము అట్లా ట్రైనింగ్ ఉంటే మేము కూడా ప్రతిదీ అన్ని ఫోటోలు తీసుకొని పెట్టుకున్నాం సార్. ఇప్పుడు అన్ని ఇంకొకటి ఏంటంటే ఆడ ఆర్ఆర్ రికార్డ్ చేస్తే మొత్తం ఒకసారి రికార్డ్ చేస్తాం ఆ వర్క్ మొత్తం లాస్ట్ ఆడిట్లో మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ ఇప్పుడు నువ్వు ఆర్ఆర్ క్వాంటిటీ ఉందని పార్టీషన్ వాళ్ళకి ఇప్పుడు రికార్డ్ చేసి ఎంబీ చెప్తాను ఎంబీ ఇప్పుడు రికార్డ్ చేసారని ఇక్కడ ఎంబీ మీరు చూపిస్తాం సార్. ఇప్పుడు రికార్డ్ చేసారని చెప్తుంది సార్. వేరే చోట కూడా సేమ్ అట్లనే మనం రికార్డ్ చేసినా కూడా అదొకటి డీవియేషన్ కాదు. నిర్మల్ నోట్ కూడా వస్తుంది సార్ సేమ్ అట్లనే. సార్ ఏమో సపరేట్గా రికార్డ్ చేశారని అంటున్నారు. ఓన్లీ అదొకటి సార్ సార్ నిర్మల్ వచ్చినప్పుడు నేను చెప్తా అది కొలిసింది నేను కాబట్టి నేను చెప్తాను. మరి మీరు పేమెంట్ చేయాలి మీరు లేదన్నా గుర్తు జరిగేటప్పుడు పేమెంట్ ఓన్ చేసి అర్థం అవుతుంది అనేది ఇప్పుడు ఈ వర్క్ చేసినప్పుడు చూసిరా మరి అయిపోయి నువ్వు చూసినా అయిపోయాయి మేము కూడా అడుగుతాం. అర్థమైంది. అప్పుడే పొలిటీషియన్ కింద చేస్తారు కాబట్టి అప్పుడు రాయమంటారు. ఆయన ఇది వర్క్ తర్వాత చేస్తారు పార్టీషన్ లాస్ట్ కోడలు మొత్తం అయిన వాస్తవం రావచ్చు ఇక్కడ 100 days అనేది లబ్ధిదారులకు అనేది 6 రోజులు అనేది నష్టపోవడం జరుగుతుంది. నెక్స్ట్ 11 అంశం సార్ ఇక్కడ విమానాన్ని తీసుకోవడం జరుగుతుంది. 100 తీసుకోవట్లేదు సార్. ఇక్కడ 12 అంశము జాబ్ కార్డ్ అప్డేషన్ పూర్తి చేయాలని చేయడం లేదు సార్. 13 అంశం సార్ ఇక్కడ బేసిక్ అన్ని ఇవ్వడం లేదు సార్. ఇక్కడ 14 అంశం 7 days టర్నింగ్ ఇచ్చడం జరుగుతుంది. అందులో జాబ్ కార్డు డిమాండ్ సమయం చేస్తారని అప్డేషన్ 15 అంశం వచ్చేసి నెక్స్ట్ రోజ్ కార్డ్ దివాస్ అనేది నిర్వహించలేదు. నెక్స్ట్ 25 అంశం సార్ నార్మల్ నెక్స్ట్ 26 అంశం సార్ ఇక్కడ రెవెన్యూ ప్లాంటేషన్ బాగా 3 వర్కర్లకు సంబంధించి మొత్తం 1800 మొక్కలను పెట్టడం జరుగుతుంది. ఇందులో 14,000 మొక్కలు ఉన్నాయి. మిగతా 343 మొక్కలను చనిపోవడం జరుగుతుంది. ఇక్కడ వాటర్ బాల్ అనేది వాటర్ అయిపోయినాయి కానీ ఫస్ట్ బతుకునే 85 ఉన్నాయా మరి తిరిగి మళ్ళీ పెట్టిస్తామని చెప్పారు.
సండే రాజీనామా యాప్లో కొట్టింది గ్రామసభలో చూసినావా చూసినా మనం చూస్తూ ఉంటాం అంటే ఆధార్లు అయితే ఉన్నాయి వీళ్ళు అబ్జర్వేషన్లో సండే అని పెట్టించి ఆధార్ కూడా గుర్తుంది. ఆధార్ మొత్తం అయితే 12 రోజులు పట్టింది. కొట్టడం వల్ల వచ్చింది. సార్ నెక్స్ట్ 31వ ఇష్యూ సార్ ఇక్కడ ప్రీ మెజర్మెంట్స్ అనేది రికార్డ్ చేయలేదు సార్ ఇక్కడ నెక్స్ట్ 32వ ఇష్యూ సార్ 16 వర్క్ ఐడీలకు సంబంధించి ఇంకో ప్లేస్ కోసం 1900 రూపాయలు అనేది పేమెంట్ చేయడం సార్ అదనంగా క్వాంటిటీ ఫోన్ చేసిన ప్రోగ్రెస్లో ఉన్నాయి అయితే రాకాస్ నుంచి మనం ఎన్ఐ చేయాలి సార్ స్టోరీ కానీ అయితే ఇప్పుడు కాకపోతే చేస్తారా మనకి రాలేదు సార్ ఐడీలు కూడా ఎన్ఐసి రాలేదు సార్ పేమెంట్ చేసి ఓకే సార్ గ్రామ సమాచారం అంతే సార్ థ్యాంక్ యూ డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది అప్డేషన్ 15th ఇష్యూ సార్ టీపీ ఫోటో చూపించడం జరిగింది మిగతా 2 రకాల ఫోటో చూపించలేదు 16th ఇష్యూ సార్ వర్క్ ఫైల్లో పూర్తి డాక్యుమెంట్స్ పెట్టలేదు 17th ఇష్యూ సార్ రైతుల కూలీల సంతకాలు ఎంబీసీలో చేయించలేదు సార్ 18th ఇష్యూ సార్ రోల్ కాల్ పూర్తి స్థాయిలో చేయలేదు 19th ఇష్యూ సార్ చెక్ బిజెట్ పూర్తి స్థాయిలో చేయలేదు పూర్తి స్థాయిలో చేయలేదు. పూర్తి స్థాయిలో చేయలేదు 20 ఇష్యూస్ 13 కాలమ్స్ రాయడం జరిగింది 21 ఇష్యూస్ సర్వైవల్ రిజిస్టర్ పూర్తి స్థాయి అప్డేషన్ చేయలేదు 24th ఇష్యూస్ మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ ఇవ్వలేదు 25th ఇష్యూస్ సంతకాలు లేకుండా పేమెంట్ చేసింది చేయడానికి 1 సంవత్సరం తర్వాత 26th ఇష్యూస్ లాస్ట్ పేమెంట్ ప్లాంటేషన్ 27th ఇష్యూ ప్లాంటేషన్ 28th ఇష్యూ కమ్యూనిటీ ప్లాంటేషన్ పదవి ప్రకృతి వలన మొక్కలు చనిపోయినాయి అప్పుడు ఇస్తారు మొక్కలు చనిపోయినాయి కమ్యూనిటీ ఫౌండేషన్ అది కూడా చాలా మొక్కలు పోయినాయి అప్పుడు కూడా 29th ఇష్యూ రెవెన్యూ ప్లాంటేషన్లో 1185 మొక్కలు నాటింది సార్ 707 మొక్కలు ఉన్నాయి 482 మొక్కలు చనిపోవడం జరిగింది డబ్బులు ఉందా అమౌంట్ ఉందా ఇష్యూస్ 8 మంత్స్ కలిపి ఒకేసారి వాటర్ ట్యాంకర్ పేమెంట్ రైస్ మిల్లని పచ్చిపోద్దని చెప్తూ ఉంటాం అప్పటి నుంచి పని చెప్తున్నా అప్పటి నుంచి పోయినా నీకు ఆ లెటర్ వచ్చేది ఎందుకంటే రైస్ మిల్ ఉందని నమ్మాలి కదా
సంవత్సరాల కింద మానవపల్లి విషయం తెలవాలంటే దానికి అన్నదాపూర్వక ఆధారం తీసుకొచ్చుకోవాలి. ఐడియా కూడా చెప్పింది కదా, సార్ చెప్పింది కదా, రాష్ట్రం కూడా అది ఎట్లనే ఉంటాయి, తీసుకొచ్చుకోవాలి. కాంపౌండ్ క్లోజ్ చేసినారు అయితే చెప్పండి, ఎట్లా ఏం చేయాలి? మళ్ళీ ఓపెన్ చేసుకొని ఎట్లా చేస్తామన్నా దాంట్లో సొంత ఇండివిజువల్ అది రైతాంగ పద్ధతి తీసుకున్న అప్పట్లో మనం ఎందుకు చేయలేదు? డిడక్షన్ చేయలేదా? ఎందుకు చేయలేదు మరి రాష్ట్రం? రాష్ట్రం చేయడానికి ఇబ్బంది ఏముంటుంది కానీ రాయలేదు. ఏదో ఫస్ట్ పేర్లు ఏదో అట్లా అందాదా ఏదో అట్లా రాసి జాబ్ కార్డ్ అప్డేషన్ పూర్తి స్థాయిలో లేదు సార్. 12 పేజ్ ఇవ్వడం లేదు. 13 7 రకాల రిజిస్టర్ నిర్వహించడం జరిగింది సార్. ఫిజర్లో రిజిస్టర్ పూర్తి స్థాయి అప్డేషన్ లేదు సార్. 14 సార్ టీపీ ఫోటో చూపించడం జరిగింది, మిగతా 2 రకాల ఫోటోస్ చూపించలేదు. 15th ఇష్యూ సార్ వర్క్ ఫైల్లో పూర్తి డాక్యుమెంట్స్ పెట్టలేదు. 16th ఇష్యూ సార్ రైతుల కూలీల సంతకాలు ఎంపికలలో చేయించలేదు. 17th ఇష్యూ సార్ రోల్ కాల్ అనేది పూర్తి స్థాయిలో చేయలేదు సార్. 18th ఇష్యూ పూర్తి స్థాయిలో చెక్ మెజర్ చేయలేదు. 19th ఇష్యూ 23 ఇష్యూ సార్ సంతకాలు లేకుండా పేమెంట్ చేశారు. రాష్ట్రం రాలేదా? కొత్త రాష్ట్రం అంటే ఒక తీసుకొస్తుంది ఫస్ట్ సర్వీస్ రాష్ట్రం. 24th ఇష్యూ సార్ లాస్ట్ పేమెంట్. 25th ఇష్యూ సార్ మొక్కలు బ్రతుకున్నాయి, 113 మొక్కలు చనిపోయినాయి. ఎప్పుడు చేపిస్తారండి డబ్బులు? రిప్లేస్మెంట్ చేపిస్తాం. డబ్బులు ఎక్కడ తెచ్చి పెడతావు? నెక్స్ట్ 27th ఇష్యూ సార్ రెవెన్యూ ప్లాంటేషన్లో 400 మొక్కలు పెట్టింది సార్. 346 బ్రతుకున్నవి, 54 మొక్కలు చనిపోయినాయి. సేమ్ అదే. నెక్స్ట్ 28th ఇష్యూ సార్ 5 months కలిసి ఒకే ఇక్కడ 5 months కలిపి ఒకసారి చేసినాను. అంతా చెప్పడానికి ఏముండదు అక్కడ ఉంటే చెప్పాను. ఏం ఫాల్ కాదు అడిగేది, ఏం ఫాల్ కాదు. ఇవ్వాల్సిన పంట ఇవ్వలేదు కానీ వేరే అయితే ఏం లేదు. మనం 10 months ఇస్తున్నాం సార్, మనం అంటే 2 months ఇస్తున్నాం అంటే మరి సర్పంచ్ అంటే మనకి ఇవ్వాల్సినంత ఇస్తున్నాం సార్. మనకి ఎక్సెస్ అయితే ఏం లేదు సార్. అదే చెప్తున్నారు వాళ్ళు కూడా ఎక్కువ చెప్పట్లేదు, ఇవ్వాల్సిందే ఇస్తున్నారు, ఎక్సెస్ ఇవ్వట్లే కానీ విధానం తప్పుగా ఇస్తున్నారు అని చెప్తున్నారు. ఏ నెల అనేది ఇవ్వకుండా మొత్తం కలిపి ఒకసారి ఇచ్చిండ్రు. అక్కడ ఏమైనా పక్కదారి పెట్టే అవకాశం ఉందా? అదే చెప్పాలనుకుంటున్నాను. అదే పక్కదారి పెట్టే అవకాశం ఉంటుంది కానీ మనం దానికి మనం చెప్పగలుగుతాం. జీపే అకౌంట్లోకి అయినా కానీ మేము అనేది ఏంటంటే ఏ నెల ఎన్ని సర్వేలు ఉన్నాయి 28 మొక్కలు చనిపోయినాయి. 30 ఇష్యూ సార్ ఎంబీ క్యాలిక్యులేషన్ సత్యం చెప్పండి. 31
1 issue, sir. Cattle shed. కొంచెం ఆలోచించిన ప్రీ మెజర్మెంట్ చేసి సార్ పోస్ట్ మెజర్మెంట్ చేయాలని మీరు 33 issue, sir. అయినా అక్కడ మీరు ఎవరు వేసుకున్నట్టు రాసుకోవాలి. 10th issue, sir. డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది, నో డిమాండ్ తీసుకోవడం లేదు. 11th issue, sir. జాబ్ కార్డ్ అప్డేషన్ పూర్తి స్థాయిలో లేదు. 12th issue, sir. పే స్లిప్స్ అనేది ఇవ్వడం లేదు. 13th issue, sir. ఫిర్యాదుల రిజిస్టర్ అనేది పూర్తి స్థాయి అప్డేషన్ లేదు, sir. 14th issue. డీపీ ఫొటోస్ మాత్రమే చూపించారు, మిగతా 2 రకాల ఫొటోస్ చూపించలేదు. ఎందుకు చూపించలేదు మిగతా 2 రకాల ఫోటోస్? 15th issue, sir. వర్క్ ఫైల్లో పూర్తి డాక్యుమెంట్స్ పెట్టలేదు. 16th issue, sir. రైతులకు. 17th issue, sir. రోల్ కాల్ పూర్తి స్థాయిలో చేయలేదు. 18th issue, sir. నెట్వర్క్కి సంబంధించి పూర్తి స్థాయిలో చెక్ మెజర్ చేయలేదు. 19th issue, sir. 12th 13th కాలమ్స్ రాయడం లేదు, సార్. 20 issue, sir. సర్వైవల్ రిజిస్టర్ అప్డేషన్ చేయడం జరిగింది, అప్డేట్ చేసినా చేసిరు. 21 issue, sir. రోజురా దివాస్ అనేది నిర్వహించడం లేదు. 22 issue, sir. మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ నిర్వహించడం లేదు. 23 issue, sir. రైతు అంగీకార పత్రాలు పట్టాదారు పాస్బుక్ జీరాక్స్ ఇవ్వలేదు. ఇండివిజువల్ వర్క్స్ ఉన్నాయి అక్కడ. పత్రం అంటే అది ఒక పదహారు పాస్ వేసుకోవాలి. ఒక పెద్ద రైతు అయితే పాస్బుక్ ఉందా? దాంట్లో పెట్టేసిన లేదు, సార్. లేదు, సార్. పెట్టేసి లేదు, సార్. చూస్తారా నాకు చూపిస్తా కూడా అన్నారు. నెక్స్ట్ 23 చెప్పాం. ఇంకో 11 సార్ సార్ అంటే ఎంత ఉంటుంది? 11 నెక్స్ట్ 24th issue, sir. లాస్ట్ పేమెంట్. చూసుకోరా మీరు? మీరే కదా మీరు ఎవరిని పెట్టుకున్నారు అప్పుడు? మీరే చేసినారా? చేయలేదా? నెక్స్ట్ తేడా వచ్చింది. చెప్పండి. టీఏ సైజులు కాదు చెప్పండి. ఆరా తేడా అగ్రీడా? మనం చెప్తున్నాం చెప్పండి. ఏమంటున్నారు అసలు లేదు. భీమ్ కోసి 1.5 ఎట్లా వచ్చిందని వీళ్ళు అంటారు కదా, అది ఆర్ఆర్ఏ లేదు అసలు అక్కడ. ఇక మొత్తం భీమ్ సార్ అది దాని కిందిట్లో లోని కానీ కొట్టినాం. ఈజీపీ నేను పోయినా సార్, నేను అది కాదు సార్. ఇక్కడ షార్ట్ వాళ్ళ 4.34 దీని నుంచి మళ్ళీ ఇంట్లో ఉంటాయి కదా 35th issue, sir. MB calculation mistakes. 35th issue. ఎంత వచ్చింది? దేంట్లో వచ్చింది? దేంట్లో క్యాల్కులేషన్ వచ్చింది? దేంట్లో ఫీల్డ్ ఛానల్. ఇచ్చాలి కానీ దేంట్లో క్యాల్కులేషన్ ఉన్నానా? అవును, సార్. వేజే కదా? వేజెస్. ఎందుకు వస్తుంది? ఏంటో జరిగింది సార్. పట్టుకుంటే నువ్వు వచ్చి పట్టుకోపోతే నీకు 128 ఇన్ఫర్మేషన్ సార్. ఇష్యూ నెంబర్ 9 చెప్పండి. డిమాండ్ తీసుకుంటారు, నో డిమాండ్ తీసుకుంటలేదు. ఇష్యూ నెంబర్ 10 పూర్తి స్థాయిలో జాబ్ కార్డ్ అప్డేషన్ చేస్తలేరు. ఇష్యూ నెంబర్ 11 ప్లే సిప్పులు కూలీలకు ఇస్తలేరు. ఇష్యూ నెంబర్ బాబు సార్ ఎందుకు ఇవ్వట్లేదు? ఫేస్ లిప్స్ ఎందుకు ఇవ్వట్లేదు? సెకండ్ మీరు అనుకుంటే ఎందుకు ఇవ్వట్లేదు? ఆఫీస్కి చేయాలి సిఓ గ్రూప్లో పెట్టాలి. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 12 సార్ సమాజ్ రిజిస్టర్, హర్తా రిజిస్టర్ పూర్తి స్థాయిలో అప్డేషన్లో లేదు. ఇష్యూ నెంబర్ 13 డ్యూరింగ్ ఫోటోలు చూపించారు సార్,
ఇంకా మిగతా ఫోటోలు చూపించలేదు. క్వశ్చన్ నెంబర్ 14 వర్క్ ఫైల్లో 6 టార్గెట్ మాత్రం నిర్వహించింది సార్. క్వశ్చన్ నెంబర్ 25 కూడా ప్లాంటేషన్ సార్. ఎన్ని మొక్కలు చనిపోయినాయి? 200 మొక్కలు నాటారు సార్. 70 మొక్కలు చనిపోయినాయి సార్. 1130 మొక్కలు అనేది బ్రతుకున్నాయి సార్. ఓకే రైట్. నెక్స్ట్ C7 ఇది ఎక్సెస్ మ్యాండేట్కి సంబంధించి సార్, మాస్టర్లకు సంబంధించి 28 కూడా రీప్లేస్మెంట్ కదా. 27 అయిపోయి 28 కూడా సేమ్ సార్, ప్లాంటేషన్కి సంబంధించి. ప్లాంటేషన్. నెక్స్ట్ 29 ఇష్యూ వచ్చేసి ఎక్సెస్ మ్యాండేట్కి సంబంధించి. వాళ్ళే కొంచెం యావరేజ్ వేరేట్ తగ్గింది అనుకుంటా, అంతే కదా. నెక్స్ట్ పిఆర్కి సంబంధించి ప్రీవియస్ మేనేజ్మెంట్కి సంబంధించి అనేది రికార్డ్ చేయడానికి సంబంధించిన విషయం సార్. అది చేయలేడా? సేమ్గా వీక్లీ వైజ్కి సంబంధించి ఏదైతే మెజర్మెంట్స్ ప్రకారం చేయలేదు సార్. అది ఈ గ్రామ సమాచారం ఏంటి సార్? థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎర్రబెల్లి గ్రామ పంచాయతీ 2 మంది హక్కుదారులకు సంబంధించి కూడా స్ప్లిట్టింగ్ చేసి జాబ్ కార్డులు ఇప్పించాలని కోవడం జరిగింది సార్. 9th ఇష్యూ. ఇచ్చినారా బాబు? ఓకే నెక్స్ట్ 10th ఇష్యూకి సంబంధించి ఇక్కడ 8 మంది హక్కుదారులు పనిచేయడం జరిగింది సార్ వివిధ వర్గాలకు సంబంధించి. కానీ వీరికి పేమెంట్ చేసే క్రమంలో 100 రోజులు పూర్తి చేసి రాయడం వల్ల వీరు పనులు చేసి నష్టంగా గుర్తించడం జరిగింది సార్. ఎందుకంటే పేమెంట్స్ అనేది చేయలేదు ఇప్పుడు ప్రస్తుతం. సో 2023లో కూడా చేయాల్సి ఉన్నప్పుడు కూడా చేయలేదు. ఇప్పుడు చేయడానికి కూడా అంత స్కోప్ లేదు సార్. అది ఆల్రెడీ వర్క్ ఐడీస్ కూడా చాలా క్లోజ్ అయిపోయి ఉంది. సో దానివల్ల నష్టపోవడం జరిగింది. మీరేనా? ఎందుకు చేయాలి? నెక్స్ట్ 11వ అంశం సార్. ఇక్కడ ఒక బెనిఫిషరీకి సంబంధించి వాచ్ నోట్ అనేది పేమెంట్ చేయలేదు సార్. ఇక్కడ మస్టర్లో అంటే యాక్చువల్గా మస్టర్లో కూలీ పనిచేసిన రూపాయలు గుర్తించడం జరిగింది సార్ 3000. అది హార్టికల్చర్కి సంబంధించి వాచ్ నోట్ పేమెంట్. బెనిఫిషరీ వర్షన్ సార్. అది యాక్చువల్గా బెనిఫిషరీ కూడా మన ఎఫ్ఏ గారు. ఇక్కడ పేమెంట్ వద్దు నేనే ఎఫ్ఏ అని చేయించుకోలేదని తెలపడం జరిగింది సార్. మనం చేయించుకోవద్దా? ఎఫ్ఏకుంటుందా? చెప్పింది ఎట్లుంటే గైడ్లైన్స్ ఉంటుంది సార్. యాక్చువల్ అంటే బెనిఫిషరీ కాకుండా వాళ్ళ వైఫ్ వాళ్ళ అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ చేయొచ్చు. వాళ్ళ ఫోటోకి సంబంధించి తన పేరు మీద చేయడానికి ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్కి మాత్రమే చేయడానికి. సరే అది నిన్ను అనట్లే, నువ్వు ఎందుకు తీసుకోలేవు అంటున్నావు. నువ్వు ఎందుకు తీసుకున్నావు అంటే నువ్వు ఎందుకు తీసుకోలేవని ఆయన బాధ మొత్తం. ఆయన ఏమంటుంటే నువ్వు డబ్బులు ఎక్కువ తీసుకోవాలి, నువ్వు డబ్బులు తీసుకోవాలి నష్టపోయినావని చెప్తున్నారు. అదే చెప్తున్నారు కదా. అవును సార్. నెక్స్ట్ 7 టైప్ రిజిస్టర్లకు సంబంధించి కూడా దీంట్లో 2 రకాల రిజిస్టర్లు అనేది పూర్తి స్థాయిలో అప్డేట్ చేయాల్సినప్పుడు కూడా చేయలేదు సార్. నెక్స్ట్ ఫొటోస్కు సంబంధించి కూడా కేవలం పనులు జరిగేది మాత్రమే ఫోటోస్ చూపించడం జరిగింది. నేను 2 రకాల ఫోటోస్ అనేది చూపించలేదు. నెక్స్ట్ వర్క్ ఫైల్స్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్ నిర్వహించాల్సి ఉంది సార్, కానీ నిర్వహించడం లేదు. తర్వాత ఎంపికలో రైతుల పిల్లల సంతకం అనేది కూడా తప్పనిసరిగా తీసుకోవాలి సార్, కానీ తీసుకోవడం లేదని గుర్తించడం జరిగింది. మస్టర్ వర్గాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చేయాల్సి ఉంది సార్, కానీ ఇక్కడ కూడా వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించడం జరిగింది. తర్వాత ఈసీ గారికి సంబంధించి వేజ్ వర్క్లకి 25% చెక్ మెజర్ అనేది చేయాల్సి ఉంది సార్, కానీ ఇక్కడ చేయడం జరుగుతుందని ఇంకా పూర్తిగా చేయాల్సి ఉంది సార్. నెక్స్ట్ 12-13 కాలమ్స్ అనేది కూడా అప్డేట్ చేయాల్సి ఇక్కడ చేయడం జరిగింది. నెక్స్ట్ సర్వే రిజిస్టర్కి సంబంధించి కూడా అప్డేట్ చేయలేదు సార్. ఇక్కడ కొన్ని చాలామంది చేస్తున్నారు మంచిగా వస్తున్నారు. నెక్స్ట్ 24 అంశం సార్. పడేసుకొని ఇంటికి వచ్చిన నెక్స్ట్ 27 అంశం సార్. ఇక్కడ 73 పండ్లకు సంబంధించి పండ్ల తోట పెంపకాలు, 7 పండ్లకు సంబంధించి పంట నూర్పిడి కల్లాలు, ఒక ఫారం పంట పనులు అనేది చేయడం జరిగింది సార్. కానీ వీటికి సంబంధించి ప్రతిదానికి కూడా అంటే బెనిఫిషరీ దగ్గర నుంచి రైతు యొక్క పట్టదారు పత్రిక అంగీకార పత్రం వంటివి తప్పనిసరిగా తీసుకున్న తర్వాత మనం పనులు చేయించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ కేవలం 38 సంబంధించిన దరఖాస్తు మాత్రమే సామాజిక తనిఖీ బృందం వారికి ఇవ్వడం జరిగింది. మిగిలిన వాటికి సంబంధించి ఇవ్వలేదని గుర్తించడం జరిగింది సార్. నెక్స్ట్ 28వ అంశం సార్. డబల్ సౌండ్ పలికేరు పట్టగల్లం పలికేషన్
జీరో సార్ అయితే ఆయన దగ్గర వేరే దగ్గర తీయించినప్పుడు అట్లా ఉన్నారు సార్ వేరే దగ్గర తీస్తే ఇంకో ఎక్కువ నెక్స్ట్ 39వ ఇష్యూ సార్. ఇక్కడ వర్షాకాలానికి సంబంధించి ట్యాంకర్ పేమెంట్స్ చేసినట్టుగా గుర్తించడం జరిగింది సార్. కానీ వాస్తవానికి ట్యాంకర్ పేమెంట్స్ అనేది ఒకవేళ చేస్తే కనుక దానికి మనం చేయాల్సింది ఒకటి లాగ్ బుక్ తప్పనిసరిగా, ఫోటో క్యాప్చర్ సంబంధించి, నెక్స్ట్ సర్వేయల్ రిపోర్టు, ఇవన్నీ బేస్ చేసుకొని మనం ట్యాంకర్ చేయడం జరిగింది సార్. వినిపిస్తారు నువ్వు అందిస్తున్నావు ఆయన తెలవదా ఇస్తారు చెప్పండి మీకని కాదు రేపే నీకు పెద్ద ఇబ్బంది ఏం కాదు ఆ బిల్స్ అన్ని తీసుకొచ్చి మనకు టెన్షన్ చేస్తే వాళ్ళు చేస్తారు చేయొచ్చు మార్చొచ్చా చూసి మార్చొచ్చా ఎన్ని కిలోమీటర్ల డిస్టెన్స్ ఆ ఊరికి ఊరికి మధ్యలో 5 కిలోమీటర్స్ కలిపి వచ్చి ఎక్కడైనా దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ ఊరైనా ఏ ఊరైనా ఆ పక్క ఊరైనా సెక్రటరీ ఫీల్డ్ అసిస్టెంట్ దృష్టి మాట పెట్టాలి. సమస్య ఎందుకు వస్తుంది ఆయన వాస్తవం సార్ వాళ్ళు బండివారు కూడా సార్ జాక్పాటు 20 ఉంది ఇంతకుముందు ఉమ్మడి ఉన్నప్పుడేమో అక్కడ ఇప్పుడు కలిపడం కాదు మధ్యలో ప్రొవిజన్ ఇచ్చింది మనకు జీపీ విడిపోయినప్పుడు మనకు ప్రొవిజన్ ఇచ్చిండు షిఫ్ట్ చేసుకునే ప్రొవిజన్ ఇచ్చిండు. ఆ ప్రొవిజన్ ఇచ్చినప్పుడు మీరు సరిగ్గా షిఫ్ట్ చేయక అట్లా ఉన్నాయి అప్పుడు సరిగ్గా చేస్తే అయిపోయేది. అప్పుడే ఇచ్చింది కదా సిఓడి ఇచ్చింది అప్పుడు షిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చిందా అంటే చేయండి మరి. నెక్స్ట్ 11వ అంశం సార్. ఇక్కడ గుండెపోయిన శ్రీని సన్నాపు వెంకయ్య, అదేవిధంగా గుండెపోయిన శ్రీని సన్నాపు శ్రీరామ. నెక్స్ట్ 12వ అంశం సార్. ఇక్కడ ఒక 6 మంది హక్కుదారులు జరుగుతుంది సార్. ఆ సమస్యను పరిష్కరించి మా వేతనం వచ్చే విధంగా చేయాలని కోరడం జరిగింది. నెక్స్ట్ 13వ అంశం సార్. 13వ అంశం వచ్చేసరికి ఇక్కడ ఉపాధి హామీ పథకానికి సంబంధించి పనులనే